ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతమైన స్థలములలో నివాసము చేస్తున్న మా ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జీవిత యాత్రలో మీరు ఇంతవరకు తోడుగా ఉంటూ వస్తున్నందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు. నీ సన్నిధిని మరొకసారి ఇలాగా కలిగి ఉండడానికి కొరకై మీరు అనుకూలపరిచిన సమయాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు. సోడు ఒనేసిమును బట్టి తన భార్యను ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకే స్తోత్రాలు. దయగల ప్రభువా, మీరు చేస్తూ ఉన్న నీ ఉపకారములు, నీ మేలులు ప్రభువా ఒకటి కాదు, ప్రతి దినం ఎన్నో చేస్తున్నారు ప్రభువా. నిజముగా మీ కొరకై మీరు చేసిన మేళ్ళు కొరకై మా జీవిత కాలమంతయు కూడా మా ప్రాణము పెట్టినంతగా కూడా నిన్ను సేవించుకున్నా కూడా ఆ రుణము తీర్చబడదు. ఎందుకంటే కీర్తన 49, 7-9 వచనాల వరకు చెప్పబడుతున్న మాట చాలా అద్భుతమైన మాటలు. దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాంటి క్రయధనమును ఈనాడు ప్రభదేవ నా కొరకు, మా కొరకు, ప్రేమైన కుటుంబం కొరకు మీరు చేశారు. ఈనాడు సర్వలోకము కొరకై మీరు చేసినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు. రాగలిగిన వారిని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. రావలసిన వారి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. నీ సన్నిధి కొరకైన ఆశ, ఆసక్తిని, అపేక్షను మాలో పుట్టించండి. దాని కొరకైన తపన మాలో కలిగించండి. నేర్చుకోవాలన్న ఆశను కలిగించు ప్రభువా. నీ సన్నిధిలోనే తప్ప మరి ఎక్కడ మేము నేర్చుకోలేము. ఈ లోకములో ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి, కానీ ఆ పుస్తకాల దగ్గర ఎక్కడ నేర్చుకోలేము. నీ వాక్యము దగ్గర, నీ పాదముల దగ్గర మాత్రమే తప్ప మేము ఎక్కడ నేర్చుకోలేము. వందనా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నన్ను కూడా నీ స్వాధీనములో మీరు ఉంచండి. ఈ దినాన్న మీరు నాకు ఏమి ఇస్తూ ఉన్నారో వాటిని పంచుకోవటానికి నాకును సహాయం చేయి. నీ ఆత్మ యొక్క నడుపదలలో మమ్మల్ని ఉంచండి. దయగల ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, ఇంకెవరైనా వస్తుంటే వారికి నడిపించండి. దూరములో దగ్గరలో ఉండి ఆలకిస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ శబ్ద యంత్రాన్ని కూడా నీ స్వాధీనమందు మీరు ఉంచండి. నా ప్రభును, నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్న ఈ యొక్క చక్కని సమయాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనలాగా సంఘముగా ప్రియులతో కూడా కలిసి ఆనందించటానికి, సంతోషించటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి ముఖ్యంగా ఇలాంటి సందర్భాలలో నాకు చాలా ఒక విధమైనటువంటి యొక్క సంతోషం వేసే సంఘటన ఏంటంటే, దేవుడు ఒక మనుష్యుని ఒక తల్లి గర్భములో రూపించే విధానం, అది నిజంగా నాకెప్పుడు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అది అంతేకాదు, దేవుడు నన్ను రూపించి ఇదిగో ఈ 51 సంవత్సరాలు దేవుడు నా జీవితంలో ప్రతి దినం ఆయన భద్రపరుచుకుంటూ వచ్చాడు. నిజంగా దీనికి నా జీవితములో, నా శరీరములో ప్రతి భాగమును కూడా రంపమ చేత కోయబడటానికి నేను ఇష్టపడినా, నా శరీరములో ప్రతి భాగం కత్తి తీసుకొని పొడవబడటానికి నేను ఇష్టపడినా కూడా ఆ రుణము నేను ఆయన సన్నిధిలో తీర్చుకోలేను. అందుకొని ఇందా ప్రార్థనలో ఒక మాట నా జ్ఞాపకం వచ్చింది. చదవండి ఒకటి, కీర్తన 49, 7-9 చరణాల వరకు. కీర్తన 49, 7-9
9వ వచనం వరకు. ఎవడును ఏ విధము చేతనైనను సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వాని ప్రాణ విమోచన క్రయ ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీర్చగా. నిజంగా ఈ మాటలు భక్తుడు కోరహు పాట పాడుతూ ఈ వచనాలు ఆ పాటలో చేర్చాడు. ఈనాడు చాలామంది విశ్వాసులు, దేవుని సేవకులు, దేవుని యొక్క వాక్యములో అనుభవం కలిగిన వారు, జీవితంలో దానిని అనువర్తించుకుంటూ నడుచుకునేవారు, వారి యొక్క జీవితంలో నుండి కట్టిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు పడుతున్నారు లేండి రకరకాల పాటలు, కనుక దారి డొంకాలేకన కడుతున్నారు కనుక. ఎందుకంటే మాకేదో వచ్చనుకొని కట్టేస్తున్నారు, అర్థం పద్ధం ఉండకుండా. కాకపోతే మ్యూజిక్ కొట్టి పెడుతున్నారు, ఎగురుతున్నారు గంగడిద్దలాగా. ఆ పాటలు కాదు, అవి ఎగిరే పాటలు, డ్యాన్సులు వేసే పాటలు, అవి పాటలు కాదు. సాతాను వాడిని వాడుకుంటున్నాడు, అంతే. సాతాను వాడిని వాడుకుంటున్నాడు. ఇంతకుముందు లేదండి, ఇప్పుడు ఈ మధ్యలోనే కనుక భయంకరమైన యొక్క డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతున్నారు కనుక. సినిమాలకు పాటలకి దీనికి ఏం తేడా కనబట్టలేదు. అదే కనుక గొప్పలు అనుకుంటున్నారు చాలా మంది. వెనకాల లైటింగ్లు పెట్టి కనుక ఎరుపు లైట్లు, పసుపు లైట్లు, బులుగు లైట్లు, పచ్చ లైట్లు పెట్టి కనుక గొప్ప అంటుంటే ఎగురుతూ ఉంటే ఆహా ఓహో అని ఏం చేస్తున్నారు? ఇదంతా సాతాను యొక్క ట్రిక్. సాతాను చాలా మందిని ఈరోజు తన చేతుల్లోకి తీసుకొని వాడు ఏది ఆడిస్తే అది ఆడుతున్నారు ఈరోజు. ప్రియమైన దైవ సంబంధమైన దానికి, లోక సంబంధమైన దానికి ఎట్టి పరిస్థితులలో పొంతన కుదరదు. దైవ సంబంధమైన పాటలు దైవ సంబంధంగానే ఉండాలి. దైవ సంబంధమైన విధానములోనే పాడాలి. దైవ సంబంధమైన విధానములోనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలి. అంతేగాని మాకేదో వచ్చనుకొని కనుక వాయిస్తే ఒకవేళ లోకం మెచ్చుకోవచ్చేమో కానీ దేవుడు మాత్రం దానిని మెచ్చడు. కానీ ఈరోజు యువత దాని వెనకాలే పోతా ఉంది. కారణం ఏంటంటే యువతకు కావలసింది ఏంటిది? ఉర్రూతో లోగించే కనుక ఆర్కెస్ట్రా కావాలి, ఉర్రూతో లోగించే లైటింగ్ సెట్టింగ్లు కావాలి, ఉర్రూతో లోగించే చక్కని యొక్క వాతావరణం వాళ్ళకే కావాలి. ఇప్పుడు అదే కానీ ఆ రోడ్డు మీద అరేంజ్ చేస్తే పిలవకపోయినా కూడా ఎంతోమంది వచ్చేవాళ్ళు కదా. ఎందుకు? ఆ లైటింగ్ సెట్టింగ్లు చూడటానికి, ఆ పాటలు చూడటానికి, మ్యూజిక్లు చూడటానికి ఏం చేసేవాళ్ళు? తండోపదండాలకు రోడ్డు పట్టేది కాదు. ప్రియమైన వారిరా, దేవుడు వాటిని ఎప్పుడు కూడా అంగీకరించాడు. షో మెయింటెనెన్స్ దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడాడు. నువ్వు పాడుతున్న పాట, నేను పాడుతున్న పాట, మనము కూర్చునే విధానం, మనం నిలబడే విధానం దైవ సంబంధముగా ఉన్నదా లేదా అని ఆయన ఎప్పుడు చూస్తాడు. నేను ఎంత చక్కగా పాట పాడగలను, నేను ఎంత చక్కగా వాక్యమును బోధించగలను, నేను ఎంతగా చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలను. ఇలాంటి వాళ్ళు దేవుడికి అక్కర్లేదు. సో దేవుని సన్నిధిలో మన జీవితములో ఎంత సామాన్యముగా మన జీవితములో దేవునిని గణపరచడానికి కొరకాయ, మన జీవితంలో ఆయనని హెచ్చించడానికి కొరకాయ మనము తాపత్రయపడతామో అంతగా దేవుడు మహిమపరచబడతాడు. నా దినభాగం ఈరోజు 69వ కీర్తనలో 2 వచనాలు చదవండి. మధ్యాహ్నం నా భాగం, నేను ఇంకా రాలేదు నా భాగంలోకి. 69 కీర్తన చదువుతారా? వచనం 30వ చరణం నుంచి.
కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. గమనించారా పాఠాలు? నా జీవితంలో కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతిస్తా, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరుస్తా అని చెప్పి కిందేమన్నారు తెలుసా? ఎద్దు కంటెను కొమ్ములు గల డెక్కల గల కోడె కంటెను అవి యెహోవాకు ఏవి? ఆ 30వ చరణములో మనం చదువుతుమే అవి కీర్తనలు, కృతజ్ఞతాస్తుతులతో చేసే ఆయన నామమును బట్టి ఘనపరిచే అది ఆయనకు ఇష్టమైనవి, ఆయనకు ప్రీతికరమైనవి. ప్రియమైన సహోదరి సహోదరుడా, కాబట్టి ఈనాడు ఒకరిని చూసి ఒకరు చెడిపోతున్నారు సంఘాలు. ప్రారంభంలో కొంతమంది సేవకులు బాగానే ఉంటున్నారు, ప్రారంభ దినాలలో పరిచర్య బాగానే ఉంటా ఉంది. కొంచెం కొంచెం అభివృద్ధి చెందే కొలది హంగులు ఆర్భాటాల కొరకే మనుషుడు ఏమవుతున్నాడు? పరిగెడుతున్నాడు. హంగులు ఆర్భాటాల కొరకై తాపత్రయపడుతున్నాడు. అలాగే చేస్తే దేవుడు ప్రీతి చెందుతాడేమో అనుకుంటున్నాడు. ఎన్నడూ కూడా ప్రీతి చెందడు. ఈనాడు క్రైస్తవత్వంలోనికి మొత్తము కూడా లోకము జ్వరబడింది. క్రైస్తవత్వంలోనికి శరీరము బాగా జ్వరబడింది. ఈనాడు సంఘములలో, విశ్వాసుల కుటుంబాలలో, విశ్వాసుల జీవితాలలో అది మిళితమైపోయింది. ఏది క్రైస్తవత్వమో ఏది క్రైస్తవత్వమో కాదో అర్థమ కాకుండా అయిపోతా ఉంది దినాలలో. సో జాగ్రత్త. ఆ 69 కీర్తనలలో 30, 31 వచనాలు మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. సో మన జీవితంలో పాటలు పాడిన, వాక్యము చెప్పిన, అలాగనే దేవునిని మహిమపరచడానికి కొరకై సంగీతం వాయించిన అది ఎవరికి ప్రీతిగా ఉండాలి? దేవునికి ప్రీతిగా ఉండాలి. లోకమేదో మనల్ని మెచ్చుకోకపోవచ్చు, లోకమేదో మనల్ని ఘనపరచకపోవచ్చు. సో ఈరోజు ఆడటానికి పాడటానికి ఆనాడు నిర్గమాకాండం 32వ అధ్యాయములో చెప్పబడిన మాట అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 10వ అధ్యాయం చెప్పాడు కదా. ఆనాడు వారు ఆడటానికి పాడటానికి ఏం చేశారంట? లేచారట. లేచి సంహారకుని చేత ఏం చేయబడ్డారు? సంహరించబడ్డారని రాయబడింది. ఈనాడు క్రైస్తవత్వము కూడా రాబోయే దినాలలో జరగబోయే సంగతి అదే. సో దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలముగా మన జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ దేహమును కాపాడుకోవాలి. ప్రియమైన మరి ముఖ్యంగా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. కరిగా ఆ యొక్క చక్కని విధానం నిజంగా అది ప్రపంచములో ఏ మానవుడు కూడా తన జీవితంలో చేయలేని అద్భుతమైన నిర్మాణం అది. ప్రపంచములో మానవుడు మనుషుని యొక్క ఊహలకు, ఆలోచనలకు, తలంపులకు అందరి విధమైన ఎన్నో పరికరాలు కనిపెడుతున్నాడు, ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి దినం రకరకాల సెల్ ఫోన్లు వస్తున్నాయి, ప్రతి దినం రకరకాల టెక్నాలజీ వస్తుంది, ప్రతి దినం కరిగా ఎన్నో రకరకాల పరిస్థితులు వస్తున్నాయి. మానవ జీవితానికి ఆశ్చర్యమును గొలిపే రకరకాల వస్తువులు ఈనాడు మార్కెట్లోకి వస్తున్నాయి. వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది. అసలు వాటిని చూస్తూ ఉంటేనే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వాటిని చదువుతూ ఉంటేనే, వాటిని తీసుకొని చేతుల్లో చేస్తూ ఉంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. దీన్ని ఎలాగ చేశారా అని అనిపిస్తుంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? మానవుడికి దేవుడిచ్చిన ఇదిగో ఈ తలకాయున్నే, ఈ పైన చెప్ప కింద ఉంటుంది అన్నమాట, చిన్న మెదడు. ఆ మెదడులో 2 భాగాలు ఉంటాయి. కాన్షియస్ మైండ్ అని, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 భాగాలు ఉంటాయి. కనుక పెద్ద మెదడు, చిన్న మెదడు అంటారు. చదువుకునే వాళ్ళకి తెలుసు, సైన్స్లో వస్తుంది. ఈ చిప్ప కింద కనుక చిన్న మెదడు, పెద్ద మెదడు అని ఉంటుంది.
ఆ చిన్న మెదడు పెద్ద మెదడులో ఉన్న వాటి ద్వారా మానవుడు ప్రపంచములో ఎన్నో వాటిని ఆయన చేస్తున్నాడు, కనుగొంటూనే ఉన్నాడు. రాబోయే 2050 సంవత్సరానికి ఎలాగ ఉంటుంది జాగర్లమూడి, 2050 సంవత్సరానికి చీరాల పట్టణం ఎలాగ ఉండబోతుంది, 2050 సంవత్సరానికి ఒంగోలు ఎలాగుండబోతుంది అని ఇప్పుడే ఊహిస్తూ రకరకాలుగా టీవీలో డౌన్లోడ్ చేసి పెట్టారు. మీరు చూస్తే అబ్బురపరిచే విషయాలు. నిజంగా వాటిని చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే భవిష్యత్తులో మానవుని యొక్క టెక్నాలజీ ఎంత వేగముగా శరవేగముగా అభివృద్ధి చెందుతుందో జ్ఞాపకం చేస్తూ వాటన్నిటిని కూడా శాస్త్రవేత్తలు వాటిని తీసి వాటిని పెట్టారు. వాటిలో నేను అనుకుంటాను, దేవాతి దేవుడు మానవుణ్ణి తయారు చేసి ఈ మానవుణ్ణి తయారు చేసినట్టు యొక్క ఈ విషయంలో ఆ తలలో పెట్టిన ఆ పెద్ద మెదడు, ఆ చిన్న మెదడు ఇన్ని వింతైన మనుషుని జీవితమునకు ఏమాత్రమే కానీ ఆలోచనకు అందని ఇన్ని అద్భుతపరిచే కార్యాలు చేస్తున్న ఈ మెదడును పెట్టిన ఆ దేవుడు ఇంకెన్న గొప్ప కార్యాలు చేస్తాడో కదా అని అనిపిస్తుంది నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రి నేను చెప్పేది ఏంటంటే, వీటిని చూసే చాలా మంది ఈరోజు యవనస్తులు దేవుని మందిరం అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని యొక్క సన్నిధి అన్నా, దేవుని యొక్క ప్రార్థన అన్నా వారికి ఏమాత్రమే కానీ ఇష్టం లేకుండా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, ఈ లోకములో అబ్బురపరిచే వాటిని చూసుకుంటూ, వాటిని చూస్తూ, వాటిని గురించి మాట్లాడుకుంటూ, వాటి గురించి చర్చించుకుంటూ మానవుడు తన జీవితాన్ని, మరి ముఖ్యంగా యవనస్తుల దినాన సమయాన్ని ఏం చేస్తున్నారు, గడిపేస్తున్నారు. రోడ్ల ప్రక్కన బండల మీద అక్కడక్కడ కూర్చొని ఉన్నావో యవనస్తులారా, మీకే చెబుతున్నాను. టీవీలు పెట్టుకొని సీరియల్ చూస్తూ, సినిమాలు చూస్తూ, పాటలు పాడుతూ అలాగ కూర్చున్న ఓ సహోదరుడా, నీకే చెప్తున్నాను. ఆఫ్టర్ ఆల్ మానవుని యొక్క చిన్న మెదడులో నుండి వచ్చిన వీటిని దగ్గర కూర్చొని ఆశ్చర్యపోతూ ఉంటే, అలాంటి వాటన్నిటిని కలుగు చేయడానికి కొరకాయ ఈ మనుషుని యొక్క మెదడును తయారు చేసిన ఆ దేవుని వింతైన కార్యాలు, ఆశ్చర్యకరిచే కార్యాల కొరకాయ నువ్వెందుకు వేగిరపడటలేదు? నేను ప్రశ్నిస్తున్నాను అదే నిన్ను. దీనికే నీ జీవితంలో ఆశ్చర్యపోతున్నావే? వీటిని మించిన వాడు ఆ దేవుడు. మానవ ఊహలకు, మానవ తెలివితేటలకు, మానవ జ్ఞానములకు అందని వాడు ఆయన. ప్రసంగి 8 ఒక వచనం చదవాలి. ప్రసంగి 8 వచనం 16 నుంచి చదవండి. ప్రసంగి 8:16 నుంచి, జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనసును నేను నిలపగా. గమనించాలి, ఇప్పుడు చెబుతున్నాడు, దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. ఇప్పుడు గమనించాలి, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనటం లేరనియు, దాని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనను కనుగొన జాలరను. ఈ మాట చదువుతుంటే నాకు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అపరిమితమైన తెలివితేటలు, దేవుని యొక్క అపరిమితమైన యొక్క బల పరాక్రమములు, ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది అనేక రకాల వింగ్స్లో పిహెచ్డీలు చేసిన
వాడి జీవితంలో దేవుడు భూమి మీద జరుగుతున్న కార్యములు తెలుసుకోవటం వాడి వల్ల కాదని చెప్పేశాడు ఇక్కడ. నిజం నిజం. ఈనాడు మీరు యూట్యూబ్లో కానీ వాటిలో చూస్తే కొన్ని విషయాలు ప్రపంచంలో జరుగుతున్న విషయాలు కనుక మీరు చూడవచ్చు. ద ఎండ్ టైమ్ సైన్స్ అని కనుక ఒక టీవీ యొక్క ఛానల్ ఉంది, మీరు నోట్ చేసుకోవచ్చు. ద ఎండ్ టైమ్ సైన్స్, SIGNS సైన్స్, అది చివరి దినముల యొక్క సూచనలు టాపిక్ అన్నమాట. ఆ ఛానల్ పేరు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చినట్టుంటే దాంట్లో ప్రపంచంలో ప్రతి మాసం ఎక్కడెక్కడ ఏమి ప్రపంచంలో అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి ఆ ఛానల్లో వస్తాయి, మీరు చూడొచ్చు. అలాగే పని పెట్టుకొని అక్కడే కూర్చోవాకండి, అవసరతను బట్టే అంతే. నేను చూస్తాను, అది ఎందుకో చెప్తున్నాను. ప్రియమైనవారా, అవి చూస్తూ ఉంటే మానవుడు నోరు చేసుకున్నట్టు చూడటం అంతే. ఏమి ఒక్కటి కూడా కదలించలేడు మనుషుడు. సవాల్ ప్రపంచం మొత్తానికి దేవుడు. నోరు తెలుసుకుని అట్లా చూడటమే తప్ప మానవుడు దాని విషయంలో ఏ పరిష్కారము చేయగజాలడు. ప్రియమైన వారుగా అలాంటి చాలా కొన్ని ఉన్నాయి. ప్రియమైన వారు ఎందుకు చెప్తానండి మాట మీకు, ఈనాడు యవనస్తులు, ఈనాడు చాలా మంది మానవ జీవితంలో ఈనాడు కళ్ళతో చూస్తున్న, చెవులతో వింటున్న, నోటితో చదువుతున్న దాన్ని చూసి నువ్వు మభ్యపడిపోయి ఆశ్చర్యపడిపోయి కనుక ఇంకెక్కడ దేవుడు నువ్వు అనుకుంటున్నావు కదా. అందుకోని నీకు దేవుడితో పని లేదు, దాని వాక్యంతో పని లేదు, దాని మనుషులతో పని లేదు. చెబుతున్నాను, ఇక్కడ చెబుతున్నాడు మాట. ప్రసంగి 8:17 చరణములో 18 చరణములో మానవుడు కనుగొనవాలని ఎంత ప్రయత్నించినా గమనించాలి. ఆ మాట ఎంత చక్కగా ఉంటుందో. 17వ వచనం చదువుతున్నా, మళ్ళీ గమనించాలి. దేవుడు జరిగించినదంతయు కనుగొంటిని, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు తెలిసాడు. మనుషులు కనుగొనలేరనియు. నెక్స్ట్, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనటం లేదనియు. రెండు అయిపోయినాయి. మూడవది, దానిని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొన జాలరని నేను. ప్రియమైన వారరా, ప్రపంచములో దేవుడు చేస్తున్న కార్యాలు అసమానమైనవి. దానిని ఎన్నడూ తెలుసుకోలేడు మానవుడు. మానవుడికి ఈ బుర్ర చాలదు దాన్ని తెలుసుకోవటానికి. ప్రియమైన వారి, నాడు ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాలు మనకి తెలియదు, కానీ ఆయన యొక్క ఛానల్లో చూపిస్తుంటే అలాంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయండి. కనుక అలాంటి ఛానల్స్లో చూపిస్తుంటాడు. నేను అనుకుంటాను అవి చూసినప్పుడు, నిజంగా ప్రభువా, నువ్వు తలుచుకుంటే మానవుడు ఏ పాటాడు. నువ్వు కానీ ఒక్క దెబ్బట చిన్నగా అట్ట కొట్టినా కూడా మనుషుడు ఏమవుతాడు, నేలకు కలుసుకుంటాడంట. అర్థం ఉందా? కీర్తనలో ఉంది కదా మాట, చూడండి. కీర్తన 119 అనుకుంటాను, 119 25 చరణం చదవండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను. సో నా ప్రాణము దేన్ని హత్తుకుంటుందట? మట్టి. ఒక్క దెబ్బట కొట్టాడు అతక్కపోవటమే, మళ్ళీ లాగినా కూడా రావు నువ్వు. దేవుడంటే చాలా మందికి వెర్రి వేళాకోలంగా ఉంది. దేవుని వాక్యం అన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థన అన్నా, దేవుని వాక్యం అన్నా వెర్రి వేళాకోలంగా ఉంది. అందుకని వెర్రి వేళాకోలమైన వెంగళప్ప, ఆ వెంగళప్ప నిర్మించిన టీవీ సీరియల్ దగ్గర కూర్చొని ఆహా ఓహో అని ఇది చదివితే కదా దేవుని శక్తికి అర్థమయ్యేది, దేవుని బల పరాక్రమాలు అర్థమయ్యేవి. ఆ పరిగణాల సీరియల్ కూర్చొని పెట్టి అర్థం చేసుకుంటావు. నీకెందుకు? దేవుని వాక్యం చదువు.
దేవుని శక్తి నీకు అర్థమైతే, దేవుని బలము నీకు అర్థమైతే కనుక మనము దేని వైపు ఆకర్షించబడమని, మనం దేని వైపు ఆకర్షించబడం. ఈ రాత్రి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వెక్కడున్నప్పటికీ దేవుని ప్రేమతోటి నేను హెచ్చరిస్తున్నాను దైవ సేవకునిగా. లోకములో కలుగ చేసిన వాటికే మైమరిచిపోతున్నావా? దేవుని వాక్యం చెబుతుంది, మనుష్యుడు కనుగొనలేడనియు కనుగొన జాలరనియు జ్ఞానులు తమ జ్ఞానము చేత పూనుకొనెనను దానిని కనుగొన జాలరనియు నేను తెలుసుకున్నాను. అంతే, నో ఆన్సర్. ప్రపంచమంతా కూడా, ప్రపంచమంతా, ఈ విశాల విశ్వములో ఈ భూగోళం చాలా చిన్నది. ఈ భూగోళం మీద జరుగుతున్న వీటినే తెలుసుకోవటం మనుషుడు అర్థం కాకపోతే ఇంకా విశాల విశ్వం అర్థమవుతుందా? ఆ విశాల విశ్వమును కలిగించిన దేవుడు అర్థమవుతాడా మనుషుడికి? దేవుడుంటే తగ్గించవచ్చు, దేవుడుంటే రావు తగ్గి, ఎన్ని పనికిమాల మాటలు అన్నీ. దేవుడుంటే ఛాయం చేయొచ్చు కదా. నువ్వు అనే కేకలకి నేను అనే కేకలకి ఆయన ఏమి కదలడు, నవ్వుకుంటా ఉంటాడు. ఎక్కడున్నా మాట? కీర్తన 2 చదవండి. మనం అనే మాటలకు, మనం వేసే కేకలకు దేవుడు నవ్వుకుంటా ఉంటాడు, పిచ్చి పిచ్చి ప్రశ్నలకి. చదవండి, వచ్చిన 3వ వచనం నుంచి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభించి ఆలోచన చేయుచున్నారు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఉన్న ఏలికలు అంటే ప్రధానులు, రాష్ట్రపతులు, అధ్యక్షులు, ఇలాంటి వారు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఏలికలు ఏకీభించి రకరకాల ప్లాన్లు వేస్తున్నారంట ప్రపంచంలో. మరి చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, 4వ వచనం చదవండి. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. చాలా మాట. ప్రపంచమంతా ఏకమయ్యి 750 కోట్ల మంది దేవుని చేసే కార్యాలను భూమి మీద ఒక్కదాన్ని కూడా మానవుడు ఏం చేయలేడు, నల్ల వెంట్రుకొని తెల్ల వెంట్రుగా చేయలేడు మనుష్యుడు. కాకపోతే రంగు పూసుకుంటాడు 10 రోజులకి, అంతే. అర్థమైందా? తర్వాత ఏమవుతుంది? మళ్ళీ తెలిపే. అర్థమైందా? కనుక కాకపోతే చక్కగా బ్యూటీ పార్లర్కి పోయి ఏం చేస్తావు? కనుక చక్కగా వేసుకొని 60 సంవత్సరాల అమ్మాయి 20 సంవత్సరాలు కనబడతావు. ఎందుకు? 2 రోజులు పెళ్లికి పోతున్నావు కాబట్టి, అందరూ చూడాలి కాబట్టి. కనుక వేసుకున్నావు. తర్వాత ఇంటికి వచ్చిందో మళ్ళీ 60 ఏళ్ళ ముసలమ్మే. నువ్వు 20 ఏళ్ళ ముసలం అబ్బాయి ఏం కావు. అవుతావా? కావు. కనుక దాని కొరకే చాలా మంది చాలా సర్జరీ చేసుకున్నారు, స్కిన్ సర్జరీ చేసుకుంటున్నారు. ముట్టలు పడిపోతున్నాయి అంటే అక్కకి, అందుకొని స్కిన్ సర్జరీ చేసుకోవడానికి కొరకే హాస్పిటల్కి వెళ్ళింది. చివరికి చర్మ క్యాన్సర్ వచ్చేసి రోగం చచ్చిపోయింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ప్రేమైన వాళ్ళరా, నువ్వు ఎన్ని చేసుకున్నా మనమే. మనం ఇంకొకరం ఎట్ట అవుతామండి? అవుతావా? కాకపోతే పౌడర్ వేసుకుంటే ఫోటో కోసం లుకింగ్, నిలబడి జాగ్రత్త నిలబెట్టి నవ్వు. అప్పుడు దాకా నవ్వే రాదు, అప్పుడు నవ్వు ఫోటో కోసం నవ్వు తట్టుమని. ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోవాలి, ఇవన్నీ స్టిల్స్ అంతే, షో. ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకున్న దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనం మన జీవితాలలో ఈ వాక్యమును చదివితే, ఈ వాక్యమును చదవటానికి కొరకే నువ్వు మనసు పెడితే, ఈ ప్రపంచములో ఉన్న నిన్ను ఆశ్చర్యపరిచే, మభ్యపరిచే, నిన్ను భ్రమపరిచే, నిన్ను భ్రాంతికి గురి చేసే దేని దగ్గర కూర్చోవన్నా నువ్వు? దేని దగ్గర కూర్చోవక్క? ఇది చదవటము నీకు చేత కావటం లేదు, ఇది చదవటము నీకు వీలు కావటం లేదు. టీవీ సీరియల్ చూడటానికైనా టైం దొరుకుతుంది, కానీ ఇది చదవటానికి టైం దొరకటం లేదు. ఎక్కడన్నా ఒకటే ఏడిపిస్తూ ఉంటుంది కూతురు, యాడా ఏడిపించది, బైబిల్ చదివేది, ప్రార్థన చేసుకుని వస్తుంది, మరి టీవీ చూడనిస్తుంది. మరి టీవీ చూడనిస్తుంది కదా అంట. నేను ఒకటే చెప్తున్నాను మందిరంలో చాలాసార్లు, నీవు నీ పిల్లల దగ్గర నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో
రేపు నీ పిల్లలు చేయబోయేది అదే. రేపు నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా నీవు ఏ ప్రయోజనం నీకు ఉండదు. అలాగనుకొని వాడిని స్ట్రిక్ట్గా ఆంక్షలు పెట్టి బంధించమని చెప్పట్లే. జాగ్రత్త. మరి ఒనేసేమయ్య వచ్చాడో రాలేదు? మరి ఏది అమ్మాయి ఎక్కడ కూర్చుంది? వచ్చాడా? వచ్చి మీ గారు రాలా? మీ ఇద్దరికి చెప్పాలనుకున్నా అసలు క్లాస్ ఇవ్వాలి నేను. అర్థమైందా? మీ ఇద్దరికి చెప్పాలనుకున్నా. భార్య భర్తలు మీకు చెప్పాలా పిల్లల్ని ఎట్లా పెంచాలి. కనటం రుజువే, పెంచడంలో గొప్పతనం ఉంది. అదే పెంచడం చాలా చాలా అద్భుతమైన విషయం. అది కాబట్టి జ్ఞాపకం చేసుకుని పిల్లలు ఇచ్చేసాడు దేవుడు, అబ్బాయిని అమ్మాయిని ఇచ్చేసాడని హ్యాపీ మీటింగ్ పెట్టుకొని సంతోషంగా అంతగా రేపు 1 తారీఖు వస్తే మళ్ళీ సంవత్సరం వస్తే కనుక హ్యాపీ న్యూ ఇయర్ అని హ్యాపీ బర్త్డే టు యూ అంతే. 2 రోజులే మళ్ళీ 7 రోజులు మళ్ళీ బిగినాయి. నేను నవ్వటానికి చెప్పట్లేదు, ఇవి ఎవరిని ఎగతాళి చేయడానికి చెప్పటలేదు. కనుక ప్రియమైన తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. పిల్లలను కనటమే కాదు, దేవుని కృపను బట్టి ఇచ్చిన ఆ గర్భఫలమును నువ్వు ఎలాగ పెంచుతున్నావో అది నీ జీవితంలో నీ బిడ్డ మీద ప్రభావము చూపుతుంది భవిష్యత్తులో. కాబట్టి నీ బిడ్డలను ఈరోజు 90% కంటే ఎక్కువగా 90% కంటే ఎక్కువగా క్రైస్తవముల మధ్య చెప్తున్నాను, లోకసంచం చెప్పట్లేదు నేను. క్రైస్తవ లోకములో దేవుని బైబిల్ గ్రంథం పట్టుకొని ప్రార్థనకి వెళ్ళే వారి జీవితంలో 190 కంటే ఎక్కువ శాతం పిల్లలు చెడిపోవటానికి అమ్మ నాన్నలే కారణం. నేను బహిరంగంగా చెప్తున్నాను ఈ మాట. నీ బిడ్డలు చెడిపోవటానికి నువ్వే కారణం. నీ ప్రవర్తనే, తల్లిగా నీ ప్రవర్తన, తండ్రిగా నీ ప్రవర్తనే. అది నీకు ఇప్పుడు తెలియదు. తర్వాత దినములు గడిచే కొలది, వాడు వయసులోకి వచ్చే కొలది పిల్లలు, అప్పుడు దాని ప్రభావం ఏందో నీకు కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చూపిస్తారు. అప్పుడు నిన్ను నాట్యమాడిస్తారు. వాళ్ళు నిన్ను నాట్యమాడిస్తారు, నీ కొడుకులు నీ కూతురు రేపు. కాబట్టి అంత స్థితి తెచ్చుకోక మునిపే దేవుడిచ్చిన అద్భుతమైన సమయంలో దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని నువ్వు ఎంతగా చదువుతావో, ఆ టీవీ సీరియళ్ళు సినిమాలు బంద్ చేసి ప్రార్థన సహవాసము కలిగి దీనిని ఎంతగా చదువుతావో, ఎంతగా నీ పిల్లలకి నేర్పిస్తావో, ఎంతగా దేవుని పాటలు పాడుతావో అంతగా పిల్లల మీద ప్రభావము చూపిస్తుంది. నీవు దీనిని తప్ప నువ్వు మిగతా ఏది చేసినా, నువ్వు ఎన్ని కేకలు పెట్టినా నీ బిడ్డలు మాత్రము ఎట్టి పరిస్థితులలో దేవుని లోనికి రాలేరు. కనుకనే నీ చేతులారా నీవే నీ బిడ్డలను నరకానికి పంపించుకుంటావు. నీ చేతులతో నువ్వే పంపించుకుంటావు నీ బిడ్డలను నరకానికి. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి దేవుడు ఇచ్చిన ఆ గర్భఫల విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం అనేది అవసరం. సో నేను రాస్తున్నాను కొన్ని విషయాలు, నేను అవన్నీ చెప్పలేను, మీ మధ్యలో చెప్పలేను. ఎందుకంటే కూడిక ఒకటి ఉందంటే నేను కూర్చొని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ రోజంతా లేదా ఒకసారి వారమంతా దాని గురించి ఆలోచించుకుంటా ఉంటాను. ఏం చెప్పాలి ప్రభా కూడిక దగ్గర, ఏం చెప్పాలి? ఎందుకంటే ఎంతోమంది వస్తారు. ఎందుకంటే దేవుడు చక్కని యొక్క అవకాశం, ఆ దేవుడు కనుక ఇచ్చిన ఆ చక్కని అవకాశములో అనేక మంది జీవితాలలో కనీసం ఒకరి జీవితములైన మార్పు చెందగలిగితే నాకు చాలు. నా ఆశ అది. ఇంకా ఎక్కువ మంది మార్పు చెందితే కనుక ఇంకా మంచిది నా జీవితంలో. అందుకనే ముక్కునేది 4 మాటలు పెట్టుకొని నేను రాను. ఎప్పుడు 4 మాటలు పెట్టుకొని రావటానికి కొరకు చాలా వర్తమానాలు ఉన్నాయి, చాలా వర్తమానాలు. కానీ
ప్రభువా నువ్వు తాజాగా జీవితంలో దయచేయాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని తలంపులు దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. వాటిని నేను రాసుకున్నాను వెంటనే. కానీ కనుక వాటిని మాత్రం కనుక మీకు జస్ట్ జ్ఞాపకం చేసి కనుక అసలు భాగానికి వెళ్తాను నేను. మొదటి విషయం చూస్తే మనకు అందరికీ తెలిసిన వచనాలే, రాసుకోండి, చదువుకోవచ్చు మీరు. కనుక మొదటిది కనుక క్షమించండి, ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనం. మొదటి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పిల్లల పుట్టిన సందర్భంలో మొట్టమొదటిగా తల్లిగా జ్ఞాపకం చేసుకుని తాతగా జ్ఞాపకం చేసుకో. మరి కోట ఎప్పుడు వస్తాడు, మరి కొత్త సంవత్సరం కూడా రాబోతా ఉంది. తాగి తందనాలు వేస్తున్నారు సందర్భం చాలా మంది. కొట్టు కూడా మూసేశారు. దేవుడు చాలా వందనాలు. తాళం వేసి మళ్ళీ తీశారా? తీలేదుగా. నా ప్రార్థన, చాలా మంది ప్రార్థన విన్నాడు దేవుడు. పోలీసులు వచ్చి ఏం చేశారంట? అంతేనా? ఏ కోటయ్య? పోలీసులు వచ్చేసిపోయారు. ఎవరు వేసిపోయారు? నవ్వుకుంటున్నాడు కోటయ్య. మేము మారమంటే మీరు మారలేరండి. దేవుడు మీకు ఇస్తాడు సమయం, కానీ ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోండి. మా నాన్న కూడా భయంకరంగా తాగేవాడు. నీవు ఇంక సామాను చాలవు మా నాన్న దగ్గర. అట్ట భయంకరంగా తాగేవాడు. బాపట్ల క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళ ఎన్ని కూడా తెచ్చుకొని మొత్తం కరిగి తెచ్చుకొచ్చుకొని డబ్బా చెక్క పెట్టి ఉండేది అనమాట. ఆ చెక్క పెట్టిలో పెట్టుకొని తాగి మా అమ్మని జుట్టు పట్టుకొని ఈడ్చుకొట్టేవాడు. అది మా ఇంట్లో పరిస్థితి. మరి రోజు మనం కొడుతున్నాడే లేదట. కొట్టట్లేదు కదా అంతటి. అంటే మా నాన్నకంటే చాలా బెస్ట్ కోటేశ్వరం అది చెబుతుంది. ఏ రోజైనా మంచినా? ఎక్కడుందో రోజైనా అక్క కోరి అటుపోయింది చీకట్లోకి. ఇటురా అక్క, ఇటురా, చీకట్లో పోవకరా. ఎందుకంటే మా నాన్నకంటే చాలా బెస్ట్ కోటయ్య. కానీ మా నాన్న అట్లా చేసేవాడు. నరకం. నేను చిన్నపిల్లలు అప్పుడు. అయితే దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేశాడు. ఒకరోజు గిలగిల గిలగిల తన్నుకుంటున్నాడు. ఒకరోజు పడేశాడు కింద దేవుడు. హాస్పిటల్కి పోతే కనుక ఇక ఆపరేషన్ చేయమని చావడమే. అది టర్నింగ్ పాయింట్. మా పసితనంలో పరిస్థితులు అవి. ఆ దెబ్బ కొట్టడం తోటి గింగిరాలు తిరిగాడంతే. ఒకవేళ మా నాన్న వచ్చి మీ దగ్గర సాక్ష్యం చెప్పుంటాడు. ఎప్పుడు చెప్పారన్నారు మీరే. నేను ఇక్కడ దర్శలో ఉన్నప్పుడే అక్కడ ఉన్నప్పుడు మరి అవన్నీ చెప్పాడు తెలియదు నాకు. కానీ కనుక ప్రియమైన అలాగా ఒక్క దెబ్బ కొట్టాడు దేవుడు. తాగురా ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు ప్రియమైన వారేరా, అది టర్నింగ్ పాయింట్. నేను అదే చెప్తున్నాను కోటయ్యకి. మీ నాన్నకి ఎన్నోసార్లు చెప్పాను నేను, కానీ నవ్వేవాడు కానీ వచ్చేవాడు కాదు. కానీ నువ్వు ఎప్పుడు వస్తావో నాకు తెలియదు, నీ కొడుకులు ఎప్పుడు వస్తారో తెలియదు. నీకు మనవరాలు కూడా ఇచ్చాడు దేవుడు. మీ చేతులారా మీ పిల్లల్ని చెడగొట్టవాకండి. అది నేను చెప్తున్నాను. మీరు ఏదో చెడగొట్టి పేరు పెట్టి చెడగొట్టడం కాదు. మీరు చెప్పే మాటలు నీ పిల్లలు వినరు, నువ్వు చేసేది చూస్తూ ఉంటారు నీ పిల్లలు. ఇది ఎప్పుడు గమనించుకోండి తల్లిదండ్రులు. భార్యాభర్తలాగా మీరు ఇంటిలో ఉన్నప్పుడు మీ పిల్లలు వారికి కళ్ళు తెరిచిన నాటి నుంచి, వారికి చిన్న చిన్నగా దోగుతున్న నాటి నుంచి వారి మైండ్లో పడిపోతాయి కొన్ని విషయాలు. నువ్వు చెప్పింది ఏమి చేయడు వాడు. మాట ఇంటలేదు నా కొడుకు అంటావు. మాట ఇంటకపోవడం కారణం ఏంటో తెలుసా? నువ్వు చేసిన ప్రవర్తన వాడి మీద ప్రభావము చూపింది. ఎందుకంటాడు మాట? నువ్వు తాగి తన్నాడుతున్నప్పుడు, కనుక డాన్సులు వేస్తున్నప్పుడు, సీరియల్ పెట్టుకుని చూస్తున్నప్పుడు లేదా బుద్ధి, ఆ జ్ఞానం లేదా? ఇప్పుడు వాడు మాట్లాడకపోతే వచ్చింద భయం నీకు. అందుకనే చెప్తున్నాం తల్లిదండ్రులకు, ప్రియమైన సహోదరి సోదరుడు, చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మన బిడ్డని పెంచడానికి కొరకై మరి ప్రయాసపడాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు ఎంత శ్రద్ధ తీసుకున్నాడండి పిల్లల కోసమే. చదవండి యోబు 1వ అధ్యాయం, యోబు 1వ అధ్యాయము 5వ చరణం చదవండి. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో. గమనించాల పదం. దేవుని దూషించిరని కాదు, దేవుని దూషించిరేమో. బా, ఎంత శ్రద్ధ అండి తండ్రికి. ఒకవేళ వారి హృదయములలో దేవుణ్ణి దూషించుంటారేమో.
ప్రతిరోజు ఉదయము సాయంకాలం దేవుని పాదాల దగ్గర పడి బలురర్పించి దేవుని దగ్గర కన్నీరు కార్చాడు యోబు. ప్రియమైన తండ్రులారా, మీరు చేస్తున్నారా? కనీసం రోజుకు ఒక్కరోజున ఒక గంట పిల్లల్ని కంటే సరిపోలేదండి. ఆ పిల్లల కొరకై నువ్వు ఎంతగా చేస్తున్నావు? సో బాగా తర్వాత వద్దాం. సో మొదటి చదువుతాం. కరిగా ఈ మాటలు చదవండి. ఆదికాండం 4:8 ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని. ఇప్పుడు అక్కడ గమనించాలి, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని. సో నేను జ్ఞాపకం చేసేది కోడలకి, ఆమె పేరు నాకు గుర్తుకున్నట్ల, కెజియా. సో జ్ఞాపకం చేసుకోవాలి, కెజియా తన జీవితంలో నువ్వు ఎరగాలి, ఇదేదో మీ ద్వారా జరిగినది కాదు. ఇది గర్భఫలము అనేది దేవుని దయ. అర్థమవుతుంది ఆ పదం? దేవుడు మీ మీరేం చేశాడు? దయ చూపించాడు. చదవండి ఒక వచనం ఒకరు చదవండి. నిర్గమాకాండం 33:18-19 చదవండి. ఇంకొకరు రోమీ రాసిన పత్రిక 9:15-16 చదవండి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామమును ప్రకటించెదను. ఇప్పుడు ఇక్కడికి గమనించాలి, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడినను వాని యందు. గమనించాలి, నేను అన్నాడు. గమనించాల పదాలు. నేను ఎవని యందు కరుణిస్తానో వారిని కరుణిస్తా. నెంబర్ 2, నేను ఎవని యందు కనికర పడుదునో వాని యందు కనికర పడుదును. ఇప్పుడు చదివిన రోమా 9:15-16 అదే వచనం అక్కడ రాశాడు ఎత్తి. అందుకు మోషేతో ఇలా చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వారి ఎడల జాలి చూపుదును. ఇప్పుడు ఇక్కడి నుంచి గమనం చేసుకోవాలి. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వలన వానినైనను కాదు. తేల్చి చెప్పాడు దేవుడు. పొందగోరు వాని వలననైనను, రెండోది ప్రయాసపడు వాని వలననైనను. ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు, పిల్లలు లేని తల్లి దగ్గర. సమాధానం అక్కడ కూడా కూర్చుంది. అక్కడ మొత్తానికి వచ్చింది సంతోషం. అట్టనప్పుడు 6 గుడికి వస్తా ఉండి తల్లి. పిల్లకాయలు పొట్టని తిరిగితే వస్తుంది, మందిరానికి వచ్చి ఏడితే కదా. అది జ్ఞాపకం చేసుకోండి. మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి, మీ భారం పెట్టండి, దేవుడు ఇస్తాడు. కెరిగా మీకు జ్ఞాపకం రాయబడిన మాట, పొందగోరు వాని వలననైనను. నెంబర్ 2, ప్రయాసపడు వాని వలననైనను. నేను చెప్తున్నాను, పిల్లలేని తల్లులకు చెప్తున్నాను ఈ మాట. నువ్వు పొందటానికి కొరకే ఎన్నో తిప్పలు పడుతున్నావు కాదు, ఎన్నో ప్రయాసలు పడుతున్నావు కాదు. ఈ డాక్టర్ కాదంటే ఆ డాక్టర్ దగ్గరికి, ఆ డాక్టర్ కాదంటే ఈ డాక్టర్ దగ్గరికి, కనుక ఆ మందులు కాదంటే ఈ మందులు, ఇంగ్లీష్ మందులు కాదంటే నాటు మందులు కాదంటే హోమియోపతి మందులు, అది ఇది కాదంటే ఇంగ్లీష్ మందులు, ఇది కాదంటే మంత్రగాళ్ళు. అక్కడికి పోతేనంట ఆ చెరువులో రొట్టెనెత్తేనంట కడుపు వస్తుందంట. మొన్నగా జరిగింది రొట్టెల పండగ కదా. నేను చెప్పింది అబద్ధమా? చూస్తున్నారు కదా, జరిగిన వాస్తవమని చెబుతుంది. నేను నెల్లూరులో జరగట్లా సంవత్సరం హోటల్లో చాలామంది రొట్టెలు తయారు చేసుకుని వెళ్ళా. ప్రియమైన జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మొన్న ఎన్నో పెట్టా దాంట్లో ఉన్నాయి చూడాలనుకుంటే, అక్కడికి వెళ్తేనట ఆ చుట్టూ మొక్కుతేనట కనుక పిల్లలు పుట్టారంట. ఇక అందుకొని లైన్ కట్టారు. అక్కడ చెట్టుకు ఒకటే మొక్కటం,
కనుక మళ్ళీ రావచ్చు, మళ్ళీ వారానికి మళ్ళీ ఎక్కడికి వచ్చి చెట్టుకు మొక్కటం. ఇక నువ్వే నాకు పిల్లలు ఇచ్చావంటే నాకు కూడా చెట్టులు శామలెత్తి ఇక్కడ దేవుడు ఎందుకంటే అందుకని మాట్లాడాడు అక్కడ, పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వలన కలుగదు గాని కరుణించు దేవుని వలననే అయ్యేది. కరుణించు దేవుని వలననే అయ్యేది. నిజంగా ఆ పిల్లల పుట్టటం అనే ప్రక్రియ నిజంగా అది మైండ్ను కనుక ఆశ్చర్యపరుస్తుంది అన్నమాట. ఆ విషయం పిల్లల పుట్టేటి యొక్క ఆ విధానం ప్రతి జీవిలో అలాగనే మనుషులలో కూడా నిజంగా అది దేవుడే చేసిన విధానం అండి. అది దేవుడే చేసిన విధానం. అందుకనే అవ్వ మాట్లాడుతుంది, దేవుని యొక్క దయ వలన నేను ఒక మనుషుని. కాబట్టి కేజీ అక్క తెలుసుకోవాలి ఈరోజు, మా ఒనేసి మయ్య దయ్యను బట్టి కాదు. ఎవరి దయ్యను బట్టి? యాడ కనబట్ల కేజీ అక్క, కొంచెం పై చూస్తా ఉండక్క. కోటేశ్వరరావు అటు చూస్తున్నాడు, కోటయ్య నీకు అయిపోయింది అంతా. నువ్వు ఇక్కడ ఎన్నో జాగ్రత్తగా, నీ కోడలు నీదే ఎవరిది వాళ్ళదే. సరే జ్ఞాపకం చేసుకుందాం. సో దేవుని దయ వలన ఈరోజు మీ ఇంటిలో ఒక చక్కని పాప జన్మనిచ్చింది. ఇది దేవుని దయ. నిజంగా ఆ ఒక్క భాగాన్ని చూసుకుంటూ పోతేనే దాదాపుగా 2-3 గంటలు చెప్పచ్చు వాక్యం. ఒక మాట గుర్తుకొస్తుంది, చదవండి. కెరిగి రాయబడిన మాట, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం వచనం 7 నుంచి అనుకుంటాను. జగత్తు పునాది వేయబడక మునిపోయిన పదం ఉంటుంది అక్కడ. ఆ 4, 5, 6 వచనం కలిసి ఉంటుంది, దాంట్లో ఉందండి. చదువు. ఎట్లనగా తన ప్రియుని యందు, గమనించాలి ఆ పదాలు, ఎట్లనగా తన ప్రియుని యందు. తన ప్రియుని అంటే యేసు క్రీస్తునందు. జాగ్రత్త అర్థం చేసుకునే ప్రతి పదం. తన ప్రియుని యందు. ఆ చదువమ్మ. తాను అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు ఉచితముగా తన ప్రియుని యందు. చదవండి. మనకు అనుగ్రహించిన. ప్రియమైన వారా, ఆ పదాలు చదువుతుంటేనే నా శరీరం పులకరిస్తా ఉంది. ప్రియమైన వారా, దేవుడు తన ప్రియుని యందు తాను మనకు ఉచితముగా ఏం చేస్తున్నాడు? నీవు దేవుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు బైబిల్ పట్టుకోకపోయినా, నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, దేవుని జీవితంలో తన ప్రియుని యందు తాను నీకు ఉచితముగా ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. ఇప్పటికి ఎన్నో ఇచ్చాడు, అయినా నీకు తృప్తి కలగటలేదు. పిల్లలు లేని తల్లులకు నేను చెప్తున్నాను, ముందర ఇచ్చిన దానికి తృప్తి కలిగి దేవుని ఏం చేయి? స్తుతించడం నేర్చుకో. ఏమి ఇచ్చాడంటావా? నా దగ్గరికి రా, నేను చెప్తా. 2 గంటల క్లాస్ తీసుకోవాలి. నీకు టైం ఉంటే ఒక రోజు రా, ఒక పూటంతా చెబుతా. ఏమి ఇచ్చాడో నీకేమి ఇవ్వలేదో నీకు నోరు ముప్పించాడు చేస్తా నేను. రా, నువ్వు ఏమి ఇవ్వలేదని మళ్ళీ మాట ఎత్తకుండా దేవుని వాక్యం నుంచి నా సొంత డబ్బా చెప్పను నేను. ఏమేమి ఇచ్చాడో నీకు చెబితే నీ మైండ్ పోద్ది. నాకు పిల్లలు ఇవ్వలేదని మళ్ళీ ఎన్నడూ ఏడవు. ఇచ్చిన దానికే నీవు కృతజ్ఞత చెల్లించకపోతావుంటే ఇంకా ఇవ్వబోయే దాని కొరకు నీకు ఇవ్వాలా దేవుడు? ఇవన్నీ దేవుని వాక్యములో మనం దాని పరిశీలన చేసుకుంటూ పోతే దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేదని నువ్వు ఎన్నడూ ప్రశ్నించవాకు. ప్రశ్నించే ధైర్యం, ఆ శక్తి, ఆ యొక్క ప్రభావం, ఆ స్థితి నీకు నాకు లేదు దేవుని దగ్గర. లేదు మనకి మన జీవితంలో. యోబు మాట్లాడుతూ తను కొన్ని విషయాలు తొందరపడి అన్నాడు. ఏమన్నాడు చూడండి, యోబు గ్రంథం
తర్వాత ఏమంటాడో కూడా చూపిస్తాను మీకు నేను. యోబు గ్రంథం 3వ అధ్యాయం వచనము 3 నుంచి చదవండి. చదువురా. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకునకును, నా నేత్రములకు అది బాధ మరుగు చేయునందునకును, నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక, ఆ దినము అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దానిని ఎంచకుండునుగాక. అతడురా, వెలుగు దాని మీద ప్రకాశపకుండును గాక. ప్రియమైన చాలండి, ఇక చెప్పుకుంటూ పోతున్నాడు. అంటే తాను పుట్టిన దినమును, తాను పుట్టిన తల్లి గర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తనకు కలిగిన బాధ అలాంటిది. అయితే మాట్లాడిన తర్వాత దేవుడు ఆలకించిన తర్వాత ఇప్పుడు మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఏం చేశాడు యోబు? ఇప్పుడు చూద్దాం. అదే యోబు గ్రంథం 33వ అధ్యాయం మొదటిగా 14 వచ్చిన చదవండి. మొదటిగా 14 వచ్చిన, దేవుడు ఒక్క మారే పలుకును, దేవుడు 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. గమనించాలి, చాలా స్పీడ్గా క్లచ్చర్గా రాస్తున్నాడు. దేవుడు ఒకసారి పలుకుతాడు, 2 సార్లు కూడా పలుకుతాడు, అయితే మనుషులు అది కనిపెట్టలేదు. యోబు దాన్ని కనిపెట్టలేదు, అర్థం చేసుకోవట్లేదు. అందుకని దేవుడి స్వయాన దిగుతున్నాడు. ఇప్పుడు రండి 40వ అధ్యాయము వచనం కనుక 2వ వచనం నుంచి, లేదా మొదటి నుంచి నేను చదువుతున్నాను. మరియు యెహోవా యోబునకు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, ఆక్షేపణలు చేయుచూచువాడు సర్వశక్తునకు దేవునితో వాదింపవచ్చునా? ప్రశ్న, మొదటి ప్రశ్నే. అర్థమవుతున్న మాట ఎంత చక్కగా రాస్తున్నాడు. ఆక్షేపణలు చేయించువాడు సర్వశక్తుడకు దేవునితో. ప్రియమైనవారా, మాట గమనించాలి. నువ్వు నేను ఎన్నిసార్లు దేవుని మాటలను, దేవుని వాక్యమును, దేవుని యొక్క సన్నిధిని ఆక్షేపణ చేసాం మనం. అందుకే చెప్తున్నాడు, ఆక్షేపణమును చూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? నీకు వాదించడానికి నీకు అసలు ఏముందని ప్రశ్న అన్నమాట. మొదటిగా నేను ఎత్తున్నాడు. ప్రియమైన వారరా, ఆ ఒక్క మాటే మన జీవితములను పరిశీలించుకోవాలి. ఇక్కడ కూర్చున్న వారు కానీ, పరిశుద్ధ బైబిల్ గ్రంథం పట్టుకొని దూరం దగ్గర కూర్చొని వింటున్న వారు కానీ, క్రైస్తవ లోకము కానీ, ఇంకా దేవుడిని ఎరుగుని వారు కానీ, దేవుడు నాకెందుకు ఇది చెయ్యలేదు అని నువ్వు వాదించే ముందు ఈ మాట చదువు. ఎన్నిసార్లు ఆక్షేపణలు చేయజూచావు దేవుణ్ణి? ప్రార్థనను ఆక్షేపణ చేశావు, వాక్యమును ఆక్షేపణ చేశావు, కుటుంబ ప్రార్థన ఆక్షేపణ చేశావు, సహవాసన ఆక్షేపణ చేశావు, ఒకరికి సువార్తను ఆక్షేపణ చేశావు. ఎన్ని చేసుకుంటున్నావు? నువ్వా దేవుని దగ్గర వాదించేది? నేనా వాదించేది? చాలు, నీ వాదన కట్టిపెట్టి అంటున్నాడు. ఎక్కడికి వస్తున్నాను? ఇంకా వచనము 4 నుంచి చదువుతున్నాను. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరము? ఏమంట ఇప్పుడు? నేను ఎవరిని అంటున్నాడు? నీచుడను. అదేనండి నేను చెప్పేది. ఈ బైబిల్ దగ్గరికి రండి, ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రండి. మీ తీయదనం ఏందో, మీ భక్తి ఏందో, మన పరిశుద్ధత ఏందో, మన పవిత్రత ఏందో, మన యొక్క యథార్థత ఏందో, మన నీతి నిజాయితీలు ఏందో అన్నీ కూడా ఆయన దగ్గర మురిక పేలిక. అందుకొని మాట్లాడుతున్నాడు. కీర్తనగాడేమన్నాడు చూద్దామా? రండి. కీర్తన గ్రంథంలో కీర్తనగాడు ఏమంటున్నాడు? 33
69 5వ చరణం చదవండి. దేవా నా బుద్ధిహీనత, ఆ మాట గమనించాలి. దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవే. మనము చాలా బుద్ధిమంతులు అనుకుంటాం, దేవుని దగ్గరికి వెళ్తే కదా మన బుద్ధి ఏందో తెలిసేది. అందుకని మాట్లాడుతున్నాడు. దేవుని సముఖములోకి వెళ్ళి పరిశీలన చేసుకుంటే మాట్లాడుతున్నాడు. దేవా నా బుద్ధిహీనత నీకు తెలుసయ్యా. ఇప్పుడు వాదిస్తావా దేవుని దగ్గర? ఇప్పుడు అడుగుతావా దేవుని దగ్గర ఎందుకు పిల్లల్ని ఇవ్వలేదని? నోరు ఎత్తవే కానీ నువ్వు ఇంకా ఎత్తుతున్నావంటే నీకంత పనికిమాలి వాడు ఎవరు ఉండరు, అది అర్థం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో చేరి ఆక్షేపణ చేయబాకు. ఆక్షేపణ చెయ్యి జూచుచ్చు. ఆ విధముగా జీవిత యాత్రలో కనుక నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, కనుక నేను అమావాస్యకి పౌరానికి వస్తాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నువ్వు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. ప్రియమైనవారా, ఇది సబబు కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలు లేనప్పుడు, లేకపోతే బాగులేనప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారి దగ్గర కేకలేస్తావా? ఏం చేస్తావు చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఎవరు, ఏం చేస్తాం? ఏం కోటయ్యా, ఏ కోట ఏంటంటే నవ్వు కొట్టున్నాడు. ఏం చేస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తే? పిచ్చోడంలాగా అసలు ఎంత అమాయకుడుగా రోగం వచ్చి మొత్తం అంతా పడిపోయినట్టుగా ఇట్లా నిలబడతాం. ఆయన కూర్చోమనదా కూర్చోమను, అడిగిన దాకా చెప్పు రోగం ఏందో. ఎంత భయము. చేసిన తర్వాత అట్టేనయ్యా 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 అని ఆ మూట తీసుకొని వస్తాం ఇంటికి. మూట తీసుకొని అన్న దగ్గరికి వచ్చి ముందర ప్రార్థన చేయించుకోవాలి. ప్రార్థన చేయించుకోవడం మంచిదే లేదు, కనుక మీరు ఎగతాళి చేయట్లేదు. నేను ప్రార్థన చేయించుకొని మింగితే ఏమవుద్దు భయ్యి. మళ్ళీ నేను శారమక్క అంటాను, ఇంజక్షన్ చేయించుకుంటే నొప్పులు ఎక్కువైనాయి. వచ్చింది అక్క, తగ్గినాయి అక్క, ఇంజక్షన్ ఏదో కోసం వేయించుకుంటే నొప్పులు ఎక్కువైనాయి అంట. ఇది భలేగా ఉంది అనుకున్నాను నేను. పోతానికి కానీ ఇంజక్షన్ వేయించుకుంటే వచ్చినాయి అంత ఎక్కువ. అదేదో రియాక్షన్ ఇచ్చి ఉంటుంది అంతే. సో ప్రియమైన జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మన జీవితంలో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎంత వినయ విధేయత కలిగి వాళ్ళు చెప్పింది. మరి ముఖ్యంగా చెప్తున్నాను, ప్రెగ్నెన్సీతో ఉన్న కనుక అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా వాళ్ళకున్న శరీర తత్వాన్ని బట్టి డాక్టర్ గారు చెప్తాడు ఏమని, ఈ అమ్మాయికి 4 నెలలు మీ ఆయన పిలువంటాడు ముందర. ఎందుకు ముందర ఆయన పిలిస్తే లేకపోతే ఇంటి దగ్గర మళ్ళీ పని చేపిస్తాడు. మీ ఆయనని మీ అత్తమ్మని అందరూ పిలవంటాడు. పిలిచిన తర్వాత ఇదిగో ఈ అమ్మాయికి గర్భములో ఇప్పుడే ప్రారంభమైనటువంటి యొక్క ఆ పిండం కనుక సరిగా నిలబడాలంటే ఈ అమ్మాయికి కనీసం 4 నెలలన్నా ఏం కావాలి చెప్పండి కోటయ్య? బెడ్ రెస్ట్ చెప్పాడు. మొత్తానికి నోరు తెరిచాడు, సంతోషం. బెడ్ రెస్ట్. ఇప్పుడు కోటయ్య కానీ, రోజానమ్మ కానీ, వనేశమ్మ కానీ ఏం చేస్తారు? మరియమ్మ కానీ చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్పాలా? బెడ్ రెస్ట్ అంటే ఏం చేస్తారు మీ ఇంటికి వచ్చిన తర్వాత? ఏ మరియమ్మక్క ఏందో నాకు వినపట్ల. పని చేయిపోయాడు. కోట ఏం చేస్తాడు మరి మామ? నేను అడ్డు చూస్తున్నాడు, ఇటు చూడు. ఏంది మా ఇంటికి వచ్చి కూర్చొని పెడతాను కదా నీకు, ఆయన పని చేపిస్తావా? అమ్మ లేక లేక గర్భం వచ్చింది కానీ అది నిలవదంట. నువ్వు కూర్చో తల్లి, నువ్వు లెగుతుండు కూర్చో, లెగవాక నువ్వు. అర్థమైందా? నువ్వు లెగిసావంటే మా కోపం మునుగుది. కాబట్టి ఆ బిడ్డగా పుట్టకుండా నువ్వు కూర్చో తల్లి, మీకు తీసుకొచ్చి అన్నం టిఫిన్ తీసుకురావటం. అదిగో అదే చేశాడంట. నేను చెప్పింది కరెక్ట్, అబద్ధం కాదుగా. నేను ఎందుకు చెప్తున్నానో తెలిసి మాట మీకు అర్థమని చెప్పాను. ఒక డాక్టర్ చెప్పిన మాట వినటానికి కొరకే నీ కోడలను, నీ భార్యను, నీ మనవరాలను మంచము దిగలేకుండా చేసావే.
పరలోకమందున దేవాది దేవుడు చెబుతుంటే నీకు లక్ష్యం ఉందా? నీకు లెక్క ఉందా? ఒక డాక్టర్ మాట కంటే దేవుని మాట తీసవతలపడేసా నీవు. సోదరులు ఇక్కడ జీవితంలో నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డకు ఆరోగ్యం విషయంలో ఒకవేళ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎన్నోసార్లు అబార్షన్స్ అయిపోయిన కేసులు మీకు ఎంతోమందికి తెలుసు. ప్రియమైన వాళ్ళని నేను చెప్తున్నాను, ఇక్కడ దేవుని దయ, ఆయన దయ లేకపోతే నీ కడుపులో నుంచి బిడ్డ బయటకు రాడు. అది అసలు ఫామ్ కాదు. అసలు అక్కడ మీకు పిక్చర్ వేసి చూపించాలనుకుంటాను దీన్ని. కొన్ని లక్షల కోట్ల శుక్ర కణాలు తల్లి గర్భంలోకి వెళితే అందులో ఒకటి ఆ తల్లి గర్భములో నుంచి వచ్చే ఆ అండముతోటి సంపర్కము జరిగితే, అది కూడా కనుక జరిగితేనే, లేకపోతే అది ఏమాత్రం ఫలదీకరణం చెందదు. దాన్ని కూడా కలిగించేవాడు దేవుడే. ఇక్కడ నేను ఎందుకు దేవుడు అనే పదాన్ని వాడుతున్నానో తెలుసా? ఇక్కడ ఏ మనుషుని యొక్క తెలివితేటలు పనికిరావు. ఏ డాక్టర్ యొక్క జ్ఞానము పనికిరాదు. ఏ శాస్త్రవేత్త యొక్క తెలివితేటలు పనికిరావు. ఆ విధముగా ఆ తల్లి గర్భములో వెళ్ళిన తర్వాత XY క్రోమోజోములు మగవాళ్ళలో ఉంటాయి. రెండోది స్త్రీలలో XX క్రోమోజోములు ఉంటాయి. పిల్లలు అమ్మాయిగా పుట్టాలన్నా అబ్బాయిగా పుట్టాలన్నా అయ్యగారి సంగతేనండి. అమ్మాయి గారి మీద ఆడిపోసుకోవాకండి, అక్కలారా చెబుతున్నా. చాలా మంది ఎప్పుడు చూసినా అమ్మాయిలే పడుతున్నారు. కనుక ఈ ఎదవ కొంపలోకి వచ్చింది ఎప్పుడు అమ్మాయిలని కొని మీ కోడల మీద ఆడిపోసుకుంటుంటారే, నువ్వు కూడా అమ్మాయివే, మర్చిపోవాక. అమ్మాయి పుట్టడము అబ్బాయి పుట్టడము మీ కోడల చేతిలో లేదు, నీ కొడుకు చేతిలో ఉంది. అదేవిధంగా రెండోదిగా కనుక నీ కోడల చేతిలో కాదు, నీ కొడుకు చేతిలోనే అసలైన సంగతి. పిల్లలు పుట్టారా లేదా కూడా నీ కొడుకు చేతిలో ఉంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మరి టాపిక్ మరి దారి తప్పుద్ది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత కోడళ్ళ మీద చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటారు అత్తలు. అలాగనే కనుక తోడు కోడళ్ళు, అలాగే ఆడబిడ్డలు ఆడిపోసుకుంటుంటారు. దయచేసి నువ్వు ఆ పని ఎప్పుడు చేయబాకు. అది నీకు తెలియక అజ్ఞానం చొప్పున చేస్తున్నావంతే. సో దేవుని సన్నిధిలో నేను ప్రేమతో చెప్తున్నాను ఈ మాటలు, కొంచెం బాధతో కూడా చెప్తున్నాను. కాబట్టి అలాంటి ఆడపిల్లలను ఆడిపోసుకోవాకండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతమైన. చదవండి ఆ యోబు గ్రంథంలో, మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. యోబు గ్రంథం 40వ అధ్యాయములో చదువుతున్నాను నేను, 4వ చరణం. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొదును. ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 మారులు మాట్లాడి తిని ఇక పలుకను. నేనంతే, నేను నీచుడను. దేవుని సన్నిధిలో తన స్థితి అర్థమైపోయింది. అనవసరంగా మాట్లాడుతున్నాను, నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను దేవుని దగ్గర. అయ్యా నేను నీచుడను, దేనికి పనికిరాని వాడను. ఏదో తెలిసి తెలియక వాగా, ఇప్పుడు దాకా ఆక్షేపణ చేస్తూ వచ్చా, ఇప్పుడు దాకా నేను మాట్లాడను. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని ఉన్నతమైన ప్రణాళికలు ఈ రాత్రికాల సమయంలో ఒనేసిము కెజ్యా పక్షముగా దేవుడు
నెరవేర్చటానికి కొరక ఇష్టపడ్డాడు. అది కూడా మనం చదువుకున్నాం కదా, ఎఫెసీ 1:4 ప్రకారముగా తన ప్రియుని యందు తాను ఉచితముగా ఏం చేశాడు? మీకు అనుగ్రహించిన కృప. సో తన కుమారుడైన ప్రియ కుమారుడు యందు తాను ఉచితముగా మీకు అనుగ్రహిస్తున్నది ఆ పసి కోన. ఆయన ఉచితముగా అవ్వ చెప్పినట్టుగా ఆయన దయ వలన అనుగ్రహించబడిన ఆ గర్భఫలమును మీరు ఏమి చేయబోతున్నారు? ఏమి చెయ్యాలని ఆశిస్తున్నారు? నేను మరలా భాగానికి వెళ్ళను, అక్కడ చెప్పేస్తాను నేను ఊళ్ళో. కనుక ఆ రోజు ఉన్నట్టు వర్తమానం ఎవరు కనుక శిరీష వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భం అక్కడ కూడి పెట్టాం వంటలో. ఎవరు అంటే పేరు నాగేశ్వరమ్మ కదా, నాగేశ్వరమ్మ ఎవరు ఇంకా రామయ్య వంటలో పెట్టాం కూడా. అక్కడ చెప్పాను, దాదాపు గంట బాబు చెప్పినాను నాకు రాజవార్తం గురించి. దేవుడు గర్భఫలం అనేది ఎందుకు ఇచ్చాడో, ఎలాగిచ్చాడో అనే విషయాలు అక్కడ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఆ బిడ్డ మీ బిడ్డ కాదు, నేను మొత్తం క్లియర్గా చెప్తున్నాను. అదంతా కంక్లూషన్ చేసి, ఇప్పుడు ఇచ్చిన ఆ బిడ్డ ఎవరి బిడ్డ? మీ బిడ్డ కాదు. దేవుడు మీ ఇంటిలో పెట్టాడు. ఆ బిడ్డను నువ్వు ఎలాగా పెంచుతావా అని ఆయన దయ వలన నీ కుటుంబంలో పెట్టాడు. ఎందుకు నేను చెప్తున్నాను తెలిసే మాట, ఆ బిడ్డకు ఏదైనా బాగు లేకపోతే నువ్వేనా బాగు చేయగలవా అమ్మాయిని? నేను అడుగుతున్నాను, తల్లిని కానీ తాతలు కానీ అందరిని కానీ బాగు చేయగలుగుతారా? ఎక్కడికి వెళ్తారు మీరు? వెంటనే హాస్పిటల్కి. అంటే బిడ్డ ఆరోగ్యముగా ఉండాలన్నా, అనారోగ్యము నుండి బయటికి రావాలన్నా కూడా దేవుడు మరొకరి సహాయమును లేనిదే మీ బిడ్డ మీ చేతులలో ఉండరు. అందుకు చెప్తున్నాను, ఆ బిడ్డ మీ బిడ్డ కాదని. ఈ శరీరం మీది కాదు. అందుకొని రాబోయే రోగాన్ని మీరేమైనా ఆపగలుగుతారా? ఆపలేము. రాబోయే మరణాన్ని ఆపగలుగుతావా? రాబోయే భయంకరమైన పరిస్థితిని ఆపగలుగుతావా ఈ శరీరం మీదకి? నెవర్. అందుకనే చెప్తున్నాను, ఈ శరీరం నీది కాదు. మనం అనుకుంటూ ఉంటామంతే, ఇది నాదని, మా అబ్బాయి అని, మా అమ్మాయి అని. ఎన్ని రోజుల వరకు మీ అమ్మాయి మీ అబ్బాయి? దేవుడు తీసుకునేంత వరకే మీ చేతిలో ఉండే. తీసుకుంటే మీ అబ్బాయి మరలా మీ చేతికి, మీ అమ్మాయి మీ చేతికి. అదే కదా అంటాడు కీర్తన, క్షమించండి, సామెత సమూయేలు 2వ గ్రంథం తేండి. సమూయేలు 2వ గ్రంథం. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తన కుమారుడు చనిపోయాడు 12వ అధ్యాయములో. చనిపోయిన తర్వాత వచనము 22 నుంచి చదవండి. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు 23వ వచనం. ఇప్పుడు చనిపోయెను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వారిని తిరిగి రప్పింపగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో. నీ బిడ్డ అయితే మళ్ళీ తెచ్చుకోవచ్చు నీవు. అక్కడ అర్థమవుతుంది ఆ బిడ్డ నీ బిడ్డ కాదని. కాబట్టి దేవుడు తన దయతో ఒనేసిము కెజియా వాళ్ళ ఇంటిలో దేవుడు ఆ బిడ్డను ఏం చేశాడు? ఇచ్చాడు మీకంతే. దానిని బట్టి మీరు అతిశయిస్తే ఎట్లా? దాన్ని బట్టి గర్విస్తే మీకు ఎట్లా? కనుక నా గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు, పరవాన్ని ఇచ్చేసాడని అతిశయిస్తున్న ఎట్లా? దాన్ని చూసుకోడే కనుక నువ్వు మురిసిపోతే ఎట్లా? కుదరదు. అక్కడే మనం చేస్తున్న తప్పు. అక్కడే మనం చేస్తున్న తప్పు. దేవుడు గర్భఫలం ఇవ్వటంతోటే ఇక దేవుడు మనకు గుర్తుకు రాడు. ఇక ఆ పిల్లే మనకేంటిది?
అటు పోయి ముద్దులు పెట్టుకోవటం, ఇటు పోయి ముద్దులు పెట్టుకోవటం, అటు పోయి ఎత్తుకోవడం. మరి కోట ఎన్నిసార్లు ఎత్తుకుంటున్నాడు రోజుకి? ఎత్తుకోవట్లా? మరి మాకు నువ్వు కూడా ఎత్తుకోవట్లా? ఎందుకు? అబ్బా, పసిపిల్లలను చూస్తే ఎవరికైనా ఎట్లుంటుందండి? ముద్దొస్తుంది. అందుకని ఆ పసిపిల్లకు కొంచెం కెవ్వరికి ఆగబెట్టిన ఏం చేస్తాం? నేను కూడా ఏం చేస్తాం? పరిగెత్తుకుంటా పోయి, ఎక్కడున్నా పరిగెత్తుకుంటా పోయి ఏమైందని ఏం చేస్తాము? మొత్తం ఎత్తుకొని చెయ్యి ఎత్తి, కాలు ఎత్తి, కనుక మెడకాయ ఇటు తిప్పి తలకాయ ఇటు తిప్పి అక్కడ కుట్టింది ఏమేమన్నా ఏం చేస్తాం? బా, ఈయన చూస్తాం. నేను చూడొద్దని చెప్పట్లేదు, అది అవసరం. అయితే ఆ బిడ్డ ఈ లోకాన్ని ఒకవేళ విడిచిపెట్టి వెళ్తుంటే, ఉదాహరణగా ఇంట్లో ఆంధ్ర దగ్గర వెళ్ళిపోతుంటే ఎవరైనా ఆపామా అంట? ఎవరు ఆపలేము, మన వల్ల కాదు. ఎందుకంటే ఆనందరావు కాదు, మరియమ్మ భర్తగా ఉండటానికి కొన్ని రోజులు లోకంలోనికి వచ్చాడంతే. కెజియమ్మ అలాగనే ఒనేసిము వాళ్ళ ఇంట్లో ఆ బిడ్డ కొన్ని రోజులు వాళ్ళ ఇంటిలో ఉండటానికి కొరకై ఆ పాపను దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డను ఎలాగ పెంచుతున్నావా జాగ్రత్త, అది నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైనది. ఆ బిడ్డకు నువ్వు ఎలాగైతే ఏడిస్తే నీ ప్రాణం పోతుందో, ఒకవేళ నువ్వు ఎత్తుకున్నా, కూర్చోబెట్టినా, ఇంజక్షన్ వేస్తున్నా, ఇంకేం చేస్తున్నా, ఆ పిల్ల కొట్టగలు ఆడుతూ ఉంటే నీకు ఎలాగుంటుంది? నీ మనసులో ఉండదు, నీ ప్రాణములో ఉండదు. నీ ప్రాణం ఆ పిల్ల కంటే కొట్టకలాడుతూ ఉంటుంది. ఎందుకంటే నోరు లేని పిల్ల, నోరు లేని పసి కూను ఏడుస్తుంటే తట్టుకోలేక చూస్తూ కూర్చొని ఏడుస్తావే కానీ ఏమే. ప్రేమైన వాళ్ళరా, అలాగనే నీ విషయంలో కూడా దేవుడు తన ప్రాణము కొట్టకలాడుతూ ఉంది ఈ రాత్రి. నేను అది చెప్పి ముగించాలనుకుంటున్నాను. దేవుడు నీ విషయంలో తన ప్రాణము కొట్టకలాడుతూ ఉంది. ఎందుకో తెలుసా? నీ బాల్య దినములలో మాట్లాడాడు దేవుడు, నీ యవ్వన కాలంలో మాట్లాడాడు దేవుడు, నీ పిల్లల మాట్లాడాడు, నీ కొడుకు పెద్దలు మాట్లాడాడు, నీ మనవలు మాట్లాడుతున్నాడు. ఇంకా కూడా నువ్వు తాగుతూ తండ్రిలాడుతూ ఏడుస్తుపోతుంటే దేవుడు హృదయం పగిలిపోవట్లేదు అనే విషయంలో. ఆయన ప్రాణం కొట్టగలట్లేదా? నీకు ప్రాణాన్ని ఇచ్చినవాడు, నీకు ఊపిరిచ్చినవాడు, నీ శరీరానికి రూపాన్నిచ్చినవాడు, నీకు ఆకారాన్ని ఇచ్చినవాడు, నీకు 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు, 2 ముక్కులు, కనుక నోరు, నాలుక మొత్తం ఇచ్చినవాడు. ఆయన ప్రాణము కొట్టగలాడటలేదా? నీ పుట్టిన నీ మనవరాలి విషయం నీ ప్రాణం కొట్టగలాడుతుంటే ఈ రాత్రి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన ప్రాణము ఇంతగా పెద్దవాడమైనా, ఇంతగా పెద్దదానమైనా నీ విషయంలో ప్రాణం కొట్టగలాడుతుంది. ఎందుకో తెలుసా? నేను 9 మాసాలు తల్లి గర్భములో పెట్టి ఆ ఉమ్ము నీరులో, ఆ చక్కని పొరలలో కనుక ఆ బిడ్డను కనుక ఎంత చక్కగా కాపాడుతూ అలాగ తిరుగుతున్నా, ఇలాగ తిరుగుతున్నా, బంతిలాగా తిరుగుతున్నా, కాలు కొడుతున్నా, ఈ చేతులు ఇస్తున్నా, ఎన్ని చేస్తున్నా కూడా చెవులు వంకర లేకుండా, ముక్కులు వంకర లేకుండా, చేతులు వంకర లేకుండా, కాళ్ళు వంకర లేకుండా నిన్ను తల్లి గర్భం నుంచి బయటకు తీసుకుని వచ్చిన ఆ దేవుడి కొరకే నువ్వేం చెల్లించా చెప్పని చేతులు పెడుతున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ జీవితంలో కాపాడుతూనే ఉన్నాడు. ఏం చెల్లించాలని చెప్పు? ఇంకా ఏడ్పిస్తూనే ఉన్నావు నీ జీవితంలో. ఆయన గుండె నిమిషాలు బద్దలైపోతా ఉంది. ఆయన నిన్ను చూసినప్పుడల్లా చాటును ఏడ్చుకుంటున్నాడు. ఆయన ఎంతకాలం ఏడ్పిస్తావు ఆయన్ని? ఇదేనా నీ బ్రతుకు? ఇదేనా నీ జీవితం? నీ ప్రాణము నీ చేతిలో లేదు, మర్చిపోవాకు.
నువ్వు నాయనమ్మవా, నా అమ్మమ్మవైనా, తమ్ముడమైనా, ఎవరైనా ఈ రాత్రికాల సమయంలో ఆ పసి కొరకు నువ్వేమవుతావు నాకు తెలియదు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానదే, నీ పసి బిడ్డకు ఏడుస్తుంటే నీ ప్రాణం అల్లాడిపోతుంది. అయితే నిన్ను పసితనములో నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకొని వచ్చి ఇంత పెద్ద చేసినా కూడా నువ్వు దేవుని ఏడిపిస్తుంటే ఆయన హృదయం ఎంత అల్లాడిపోతుంది. ఇంకా ఏడిపించాలనుకుంటున్నావా? వచ్చే సంవత్సరం చూద్దామంటావా? ఇంకో క్రిస్మస్ చూద్దామంటావా? కనుక ఇంకో చూద్దామంటావా? పెళ్లి రోజు రావాలంటావా? ఇంకో పుట్టినరోజు రావాలంటావా? ఎన్ని వాయిదాలు అయిపోయినాయి ఇప్పటికీ, ఎన్ని వాయిదాలు అయిపోయినాయి. ఆయన స్టిల్ ఆయన నీ హృదయం అనే వాక్యాల దగ్గర నిలబడ్డాడు. చదవండి మాట, ప్రకటన 3:20. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో కోటైన గాని, అలానే కెజేనే కానీ, ఇంకా దూరం దగ్గర ఉండి వింటున్న వాళ్ళే కానీ క్రీస్తు యేసు ప్రభువును అంగీకరించకుండా మీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా జీవితంలో కొనసాగుతూ యేసు క్రీస్తు ప్రభు వారిని నిన్ను తల్లి గర్భములో నిర్మించి నీ బాల్యదినములలో, నీ యవ్వన కాలములో, నీ వివాహములో, నీ పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళ పిల్లల తర్వాత, వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఇంతకాలము కాపాడుతున్నప్పటికీ ఏ మాత్రం లెక్క లేకుండా వెళ్ళిపోతున్నప్పటికీ ఆయన నీ హృదయం వాదిగా నిలబడే ఉన్నాడు. ఇంకా ఆయన పోతే నువ్వేం చేయలేవు. ఈ 2018 సంవత్సరం డిసెంబర్ మాసం 11వ తారీఖున ఇదిగో రాత్రి 9:15 వరకు ఆయన నీ హృదయం అనే వాక్యుల దగ్గర నిలబడ్డాడు, ఏడ్చుకుంటూ కన్నీళ్లు కార్చుకుంటూ. ఇది ఎక్కడే పెట్టుకోండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం చదవని 34వ వచనం. వారు ప్రభువా వచ్చు చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచేను. ఈ రాత్రి నేను కోట గది చెప్తున్నా, యేసు కన్నీళ్లు విడుస్తున్నా. స్టిల్ ఈరోజు కూడా మీ మనవరాలు పుట్టినంది సందర్భముగా పెట్టుకున్న కూడిక ఈరోజు వరకు కూడా ఇక్కడ కూర్చున్న ఎవరైనప్పటికీ ఈ రోజు వరకు కూడా నీవు ఇంకా యేసయ్యకు నీ హృదయాన్ని ఇవ్వకపోతే ఆయన నిన్ను చూసి ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడు. నీ జీవితంలో ఏదో ఇవ్వలేదని ఎన్నెన్నో సాకులు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న నీవు ఈ రాత్రైన యేసయ్య కన్నీళ్లు ఆపటానికి నీవేమైనా ప్రయత్నం చేయగలవా? నిన్ను చూసి ఆయన సంతోషించినట్లుగా, ఆయన కన్నీళ్లకు ఫుల్ స్టాప్ పెట్టగలనట్లుగా నీవేమైనా కొంచెం నీ హృదయాన్ని తెరవగలవా? మళ్ళీ చదవండి వచనం 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. తట్టుచూ కన్నీళ్లు విడుస్తున్నాడు. ఇంకా ఆయన దూరం అవ్వలేదు, దూరం అయిపోలేదు. ఆయన ఇంకా తడుతూనే ఉన్నాడు, ఆయన ఇంకా కన్నీళ్లు పెడుతూనే ఉన్నాడు. నీ భర్త గాని, నీ భార్య గాని, మీ అమ్మ గాని, మీ నాన్న గాని, కనుక నీ కొడుకు గాని, కూతురు గాని కన్నులు పెట్టుకుంటే నువ్వు చూడలేవు. వారి కన్నులు చూసి నీ మనసులో కనుక ఏమో తట్టుకోలేవు. కానీ యేసయ్య నీ విషయంలో, నా విషయంలో ఈ 40 సంవత్సరాలు, ఈ 50 సంవత్సరాలు, ఈ 60 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాలు కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉన్నాడు. కానీ నీ హృదయం కరగట్లేదు. ఈ రాత్రి కరగటానికి కొరకు ఏమన్నా అవకాశం ఇస్తావా? దేవుడు నీ కోసమే వాక్యం తీసుకొచ్చాడు. దేవుడు మార్పు పొందని నీ జీవితం కొరకే తీసుకొచ్చాడు ఈ వాక్యం. రాత్రి కాల సమయంలో ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆ ఘోరమైన సిలువలో 2 మ్రేకులు, పైన క్రింద ఒక మేకు,
3 మ్రేకుల మీద దగ్గరగా 70 కేజీల బరువున్న ఆ శరీరం మ్రేకుల మీద వేలాడుతూ ఉంటే దాని గురించి ఒక శాస్త్రవేత్త వర్ణిస్తాడు. అది అసలు నిజంగా చదువుతుంటేనే ఆ యూట్యూబ్లో ఉన్నది, కనుక దాని గురించి వింటుంటేనే గుండె పగిలిపోతుంది. ఆ శరీరం అప్పటికే రక్తమంతా పోయింది. గెత్సేమనే తోట దగ్గర నుంచి రక్తమంతా పోయింది. అప్పటికే దాదాపుగా 3 గంటలైంది సిలువలో పెట్టేప్పటికే. దగ్గరగా 6 గంటలు ఉన్నాడు సిలువ మీద ఆయన. ఆ 3 మ్రేకుల మధ్యలో వేలాడుతున్నప్పుడు ఆ తల మీద ముండ్ల కిరీటం పెట్టుకొని ఆ 70 కిలోల బరువు ఆ 2 మ్రేకుల మీద పడి క్రిందకిట్లా వస్తుంటేనట ఊపిరి పైకి రాదట. అయినా కూడా చాలా బరువుతో ఇట్లనుకుంటూ మళ్ళీ ఇట్లా లెగుస్తూ ఉంటే ఆ దాదాపుగా 6 గంటల సమయం ఆ క్రూరమైన శిలువలో ఘోరాతి ఘోరముగా ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా పొందని శిలువ నీ కోసమై నా కోసమై ఆయన క్రూరమైన శిలువలో అరిచి ప్రాణం పెట్టి సమాప్తమన్నాడు. ఎందుకో తెలుసా? నీ కోసమే నా కోసమై ఆయన రక్షణ కార్యాన్ని సమాప్తము చేశాడు. నువ్వు వాడుకోవటానికి కొరకు కాదు యేసయ్యను. ఒకవేళ ఈ రాత్రికాల సమయం వరకు యేసు ప్రభు అంటే ఫుట్బాల్ గ్రౌండ్లో ఫుట్బాల్ లాగా ఆడుకుంటున్నావా? అయినా ఆయన నిన్ను విడిచిపోకుండా నీ హృదయం అనే వాక్యం దగ్గర నిలబడి ఏడ్చుకుంటున్నాడు. నా కుమారుడా, వస్తావా? ఈ రోజన్నా వస్తావా? ఈ రోజన్నా నీ హృదయాన్ని ఇస్తావా? ఈ రోజన్నా నీ హృదయాన్ని ఇస్తావా? ఆయన చేతులు చాచి ఏం చేస్తున్నాడు? యెషయా 65:2 ప్రకారముగా లోబడలోని ప్రజల వైపు దినమంతయు, ఆ మాట చాలా బాగుంటుంది, దినమంతయు. ఇప్పటికి నీ 34 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇంటూ 365 వేసుకుంటే ఎన్ని సంవత్సరాలు? ఒక్కసారి ఆలోచించు. ఎన్ని రోజులు ఆలోచించు. 365 ఇంటూ 24 గంటలు ఇంటూ కనుక 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు వేసుకుంటే ఎన్ని సెకండ్లు? లెక్కకు మించి ఆయన మన దగ్గర నిలబడి కన్నీళ్లు కారుస్తుంటే మనకు కనీసం లెక్క కూడా లేకుండా వెళ్తున్నాం. వెళుతూ కూడా మళ్ళా క్రిస్మస్ చేసుకోవడానికి కొరకు ఏం చేస్తున్నావు? హంగు ఆర్భాటాలు చేస్తున్నావు. యేసయ్య లేకుండా పండగకు సిద్ధపడుతున్నావా? అందుకనే దేవుడు మరలా నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ పసి కోన సందర్భముగా నేను ఈ మాటలని చెబుతాను అనుకోలేదు. నేను కొన్ని రాసుకొని వచ్చాను. అందులో మొదటిదే చూస్తుంది. ఇప్పుడంతా మొదటిదే చూస్తుంది. దేవుని దయ, ఆయన కనికరం, ఆయన కరుణ ప్రేమైన కుటుంబం మీద చూపించాడంతే. బిడ్డలు లేని తల్లులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఎన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు, మీకు చూస్తున్నారు. అయినా కూడా పిల్లలు పుట్టే స్థితి లేక వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు, మీరు చూస్తున్నారు. కానీ దేవుడు మీ యందు ఏం చేశాడు? తన దయను చూపించాడు. సో ఈ దయకు రెస్పాన్స్గా కనీసం మీరు హృదయాన్ని తెరుస్తారా? 2 మోకాల మీదకి వద్దాం. ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి కానీ ముగిచ్చేస్తాను ఇక్కడే. పసిబిడ్డ దేవుడు ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. గత 5 మాసాలు ఆ పసి కోనను. ఆ బిడ్డ బాగులేకపోతే నువ్వెంత ఏడ్చుకున్నావు నీకు తెలుసు. తాతవగా, నాయనమ్మవగా, అమ్మవగా, మామవగా, ఎవరమైనా కానీ నాకు తెలియదు. అయితే ఈ రాత్రి నువ్వు కళ్ళు తెరిచి చూడవద్దు, కళ్ళు మూసుకో. దేవుడు నీ కోసమే వర్తమానం తీసుకొచ్చాడేమో నాకు తెలియదు. నా నోట పెట్టాడు ఈ మాటలు ఈరోజంతే. ఇవి నేను అనుకుని చెప్పి మాటలు కాదు. సో దేవుడిని ఇంకా ఏడిపిస్తావా? ఇంకా బాధపడాలా? ఆయన
ఇంకా ఏడ్చుకోవాలా? ఇంకా ఏడ్చుకోవాలా? నీ బిడ్డలు నీ కళ్ళ ఎదుట ఏడ్చుతుంటే నువ్వు తట్టుకోలేవు. ఆ బిడ్డలను ఎలాగైనా సరే సంతోషపరచడానికి కొరకై ఏదో చేస్తావు. అమ్మ ఏడవాకమ్మా, ఏడవాకయ్యా అని ఆ బిడ్డను చూసుకొని ఒళ్ళో పెట్టుకొని తల నిమురుతూ, అయ్యా ఏడవాకమ్మా, ఏడవాకయ్యా, నేను ఇస్తాలే అమ్మా, నేను తెస్తాలే అమ్మా, ఎన్ని రకాలుగా చెప్పుకుంటావు. ఈ రాత్రి యేసయ్య నీ విషయంలో కూడా తన ఒడిలో నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఓ అయ్యా అమ్మా, నా రెండు చేతులెత్తి మాట్లాడుతున్నాను. దేవుడికి ఇచ్చిన ఒక అవకాశం. ఇంకా ఎంత కాలం కఠినం చేసుకుంటూ వెళతావు? దేవుని దయ ఆ చిన్న పసి కోన మీద దేవుడు చూపించాడు. ఈ 5 మాసాలు చూపించాడు. మరి నిన్ను 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాలు, ఈ 17 సంవత్సరాలు దయ చూపిస్తూనే ఉన్నాడు కదా. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ప్రేమైన అన్న, ఓ తమ్ముడు, చెల్లి, నేను ఒకటి అడుగుతున్నాను ఈ రాత్రి. నువ్వు అటు వీడు చూడబాకు. నీ నేత్రాలు మూసుకొని ఆ సిలువ వైపు చూడు. ఆ కాచిన రుధిరం, ఆ కలువరి యాగం ఒక్కసారి నీ కళ్ళ ముందు కనిపెట్టుకో. నీ హృదయాన్ని తెరుస్తావా? ఈ రాత్రిని తెరుస్తావా? ఆ పసిబిడ్డకు నామకరణం చేసి ఈ రోజున ఆ పసిబిడ్డ పుట్టినందుకు స్తుతి కూడక పెట్టుకున్న ఈ సందర్భమున పెద్దవాడవైన నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. పెద్దదారవైన నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నాతో మాట్లాడుతున్నాడు. తిరగబాకన్నట్టు ఇటు కూర్చోడానికి సాట్లే. ఒక్క నిమిషం. ఇది దేవుని సన్నిధి కలిగిన సమయం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఏముండవు ఇక్కడ. కనుక ఒకే మ్యూజిక్ నీ హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయం అనే వీణను మీటుతున్నాడు. నీ హృదయం అనే వీణను మీటి సంగీతమును పాటలు పాడాలని దేవుడి రాత్రికాల సమయంలో నీ హృదయంలో కూర్చొని సంతోష గానములతో నిన్ను ఊరేగింపాలని కోరుతున్నాడు దేవుడు. చేతుల్లోకి వస్తావా? ఆయన చేతుల్లోనికి. ఆయన చేతులు మృదు మధురమైనవి, శృతి మెత్తనివి. నీ తల్లి గర్భములో నీకు రూపమునిచ్చినవి ఆ చేతులే. ఆ చేతుల్లో నువ్వు పాపం చేస్తుంటే సిలువలో చెలలు కొట్టబడ్డాయి. అదే చేతులు ఈ రాత్రి నీ వైపు చాస్తున్నాడు. నువ్వు నిజంగా పాపంలో ఒప్పుకుంటూ ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ తల కంటే పైగా నీ చెయ్యెత్తుని చూపించు. యేసయ్యా, నేను క్షమించు. నేను ఇంకా సంవత్సరాలు తరబడి నిన్ను ప్రేమలో తెలుసుకోవట్లేదు. ఇంకా ఎవరైనా నువ్వు పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా కఠినం చేసుకోవాకు. యేసయ్య ఏర్పించిన చాలు. ఈరోజు పురుష పెట్టు. ఇంకా ఏడిపిస్తావా? నాకు పిల్లలు అంటావే కానీ నీ బతుకుని జీవించడానికి బాబు నాకు అది లేదు ఇదే అంటావే కానీ యేసని ఇంకా ఏడిపిస్తానేమంటావు జీవితంలో. ఇచ్చిన వాటి కృతజ్ఞత అయితే నీకు. ఇంకెవరైనా మీరు ఎవరిని చూడద్దు. మీరు కళ్ళు మూసుకొని మీ హృదయంతో నేను మాట్లాడుతూ ఉంటే 2018 సంవత్సరం ఇంక కొన్ని రోజులే ఉంది. నూతన సంవత్సరం వెళ్తామో లేదో మనకి తెలియదు. మన ప్రాణం మన చేతుల్లో లేదు. ఈ రోజు రాత్రి అంతా మంది కూడా కాదు. ఈ దేహం మంది కాదు, ఈ ప్రాణం మంది కాదు, ఈ ఊపిరి మంది కాదు. ఇంకా ఎంతకాలం కఠినం చేసుకుంటావు? ఇంకెవరైనా యేసయ్య నీ తలుపు దగ్గరే ఉన్నాడు. నీ హృదయం తలుపు దగ్గర తెరుస్తావా? నీ చేతు చూపిస్తావా? ఇంకా ఎవరైనా సహోదరులైనా సహోదరులైనా ఇంకెవరైనా ఈ దినమే తీర్మానం చేసుకో. ప్రభువా, ఈ దినము నుంచి నన్ను బలపరచు. నేను నడిపించను. నా నిర్మాణకుడు నీవే,
నా జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయిన నన్ను విడిపించేవాడు నీవే. తీర్మానం చేసుకుని దేవుడికి అప్పగించుకో. నువ్వు మానుకోలేవు త్రాగుడు, నువ్వు మానుకోలేవు వ్యభిచారం, నువ్వు మానుకోలేవు జాగ్రత్తం, నువ్వు మానుకోలేవు సిగరెట్లు. దేవుడు మార్చాడు, మా తండ్రిని మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నీ జీవితాన్ని మార్చాడు దేవుడు. ఇక్కడ కూర్చొని అనేకలు మార్చాడు. నువ్వెన్నోసార్లు ప్రయత్నం చేసి విఫలమైపోయినావు. తాగుడు మానుకోవాలని, సిగరెట్లు మానుకోవాలని, పాపం మానుకోవాలని, వ్యభిచారం మానుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసావు, కానీ నీ వల్ల కాలేదు. దేవుడిని హృదయాన్ని అర్పిస్తావా? నీ ఇష్టం. దీంట్లో ఏమాత్రం నీ యొక్క బలవంతం లేదు. హృదయాన్ని తెరిస్తే వస్తాడు. చిన్న ప్రార్థన, ప్రభువా నేను ప్రాపినని ఒప్పుకుంటే చాలు. అలా ఆయన మోకాల మీద ఉందాం. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఇవ్వలేవా తల్లి? ఇవ్వలేవా ఓ సహోదరుడా? నేను ముగిస్తున్నాను. ఒకవేళ నువ్వు రక్షించబడితే బాప్తిస్మలో పాలు పొందితే, దేవుని యొక్క సహవాసములో నడుస్తూ ఉంటే, నీవు కూడా నేను కూడా ఇంకా ఎక్కడెక్కడ ఆక్షేపణ చేస్తూ బాధిస్తున్నామో మిమ్మల్ని నేను చెయ్యత్తమంటలేదు. మీరు కూడా తీర్మానం చేసుకోవాలి. ప్రభు నేను ఏడిపించనయ్యా. ప్రతిరోజు నా బిడ్డలకు నేను మాదిరికరంగా ఉండలేదు. నేను నా ఇంటిలో కానీ నా వెలుపట కానీ నా ప్రవర్తన బహుగా చెడిపోయింది ప్రభు. నన్ను బట్టే నా బిడ్డల ప్రవర్తన చెడిపోతుందేమో నా జ్ఞాపకం చేస్తూ వచ్చా. ప్రభువా నా జీవితాన్ని చక్కపరచని ప్రార్థన చేసుకో. ఇప్పుడైనా మించిపోయింది లేదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మా ఎదురుకు తీసుకుని వచ్చిన నీ మాటల కొరకు నీకే స్తుతులు స్తోత్రాలు. మీరు అన్నారు కదా, నా మాటలు నీ నోట పెడతానని మీరు చెప్పారు. కాబట్టి నీ మాటలే నా నోట పెట్టావు. వాటినే పలకటానికి సహాయం చేస్తూ వచ్చారు. కొన్ని మాటలు ప్రభ చెప్పబడుతూ వచ్చాయి. ప్రభ ఒకరిద్దరు తీర్మానం చేసుకొని చేతులెత్తారు. తగిన ప్రభ వారి తీర్మానాన్ని స్థిరపరచండి, వారిని మీరు బలపరచండి. వారి యొక్క రక్షణ తీర్మానములో వారిని స్థిరపరచండి. దయగల ప్రభ భవిష్యత్తు దినముల కొరకై వారిని సిద్ధపరచు. దయగల ప్రభ ఇంటిలో ఉన్న మరి ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. దయగల ప్రభ సోదరి కెజియా వారికి కలిగిన వారు కూడా కొంతమంది వచ్చినారు. దయగల ప్రభ వారిని పట్టుకొని నీకే స్తోత్రాలు. ఇక్కడ మరియమ్మ, అలానే కోటయ్య, రోజనమ్మ, అలాగనే మరి ప్రభదేవ, మరి ఒనేసిము, అలానే ఫిలోమోన్, అలానే కెజియా కొరకు ప్రేమించిన గర్భఫలం నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ మాటలు ప్రభదేవ ప్రభ మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీ నోటిలో ప్రభ నా పెట్టారు. వాటిని పలకటానికి స్పష్టంగా ధారాళతను, స్వేచ్ఛను, స్వాతంత్రము నాకు ఇచ్చారు. ఆత్మ స్వాతంత్ర్యం నీకే స్తోత్రాలు. దయగల ప్రభు దూరంలో దగ్గరలో ఉండి ఇంకా ఎవరైనా వాక్యం వింటూ వాక్యం ద్వారా కదిలించబడ్డారో వారి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రభు. సహాయం చేయండి. మీ ఆత్మ చేత సంధించి దయగల ప్రభ త్వరగా ఈ సంవత్సరం ముగించబడబోతున్నది. దయగల ప్రభ ఇంకా 17 రోజులు మాత్రమే ఉన్నది. ఓ దయగల ప్రభ మా అంత మాకెప్పుడో తెలియదు. దయగల ప్రభ ఈ పసి బిడ్డ మరి ఇచ్చినట్టుగా సందర్భముగా ఈ 5 మాసాలు అయిపోయి 6వ మాసంలో ప్రవేశింపచేసిన ఈ సందర్భముగా ప్రేంగెత్తండి. చెప్పబడిన కొద్ది మాటలు ఇంకా ఎన్నో నాకు తలంపులు ఇచ్చావు. అవన్నీ నేను పంచుకోలేకపోతూ వచ్చా. నీ చిత్తమైతే వరకు సమయం దయచేయండి.
దయగల ప్రభా సంఘములో ఇంకా ఎవరు రక్షించబడి పడిపోయి ఎవరు పతనావస్థలో ఉన్న వారు కూడా సరి చేసుకున్నారో వారిని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రాలు. బలపరచని ప్రభా శక్తితో నింపండి. మా బలహీనతలలో మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చే దేవుడు, తొట్టిల్లకుండా కాపాడేవాడు నువ్వు అక్కడవే ప్రభు. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. తిరిగే విధంగా చెప్పబడిన ఈ కొద్ది మాట మేము ముద్రించండి, దీవించండి. తీసుకొచ్చుకున్న నీ బిడ్డల పలహారాన్ని కూడా మీరు పరిశుద్ధపరచండి. పంచిపెట్టబడుతుండగా నీ కృపను కోరుకుంటున్నాం. అదే సమయంలో నామకరణం చేసే విషయంలో కూడా నీ సహాయాన్ని కోరుకుంటూ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను కూర్చున్నా. నామకరణం కొరకై ఒక చిన్న వచనం చదువుకుందాం. కీర్తన 69 నా దినభాగమే. దాసు నేను లేచి అవి పనిచేసే అంతలోకి. కీర్తన 69 ఒక వచనం నేను చదువుతున్నాను. 16వ చరణం చేశాను. కీర్తన 69:16 నేను చదువుతున్నాను. యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. నా ఎదురుకు 2-3 పేర్లు ఈ అధ్యాయములను తీసుకురాబడ్డాయి. ఇంకో వచనం చదువుతున్నాను, 13వ వచనం కూడా. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ మొత్తం 3 పదాలు కనబడుతున్నాయి, జాగ్రత్త గమనించాలి. మొదటిది నీ కృప బాహుళ్యము అన్నాడు. 16వ వచనంలో 2వ లైన్లో నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి అన్నాడు. ఈ 2 పదాలు నా దినభాగం మధ్యాహ్నం చదువుకుంటున్నప్పుడు ఈ 2 పదాలు నా గమనంలో తీసుకురాబడ్డాయి. ఇందులో ఒకటి మాత్రమే కనుక బిడ్డకు నామకరణం చేస్తుంటున్నాను. అదే 16వ వచనములో ఉన్న ఆ భాగం, నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగుము. అక్కడ 2 పదాల కలయిక, వాత్సల్య బాహుళ్యము. కాబట్టి ఒనేసిము కెజియా వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె పేరేందంటే వాత్సల్య. ఏంటిది? వాత్సల్య అనే మాటకు అర్థం ఏంటంటే స్నేహము అని అర్థం. అంటే దేవుడు ఆ బిడ్డ ద్వారా మీ అందరితోటి కుటుంబముతోటి స్నేహము చేయటానికి ఇష్టపడుతున్నాడు. తన వాత్సల్యతను మీ మీద చూపించటానికి ఇష్టపడుతున్నాడు. సో ఆ పాప పేరేంది? ఎక్కడున్న కేజక్క? ఏం పేరు? కోటే చెప్పాలా? ఏం పేరు? నోరు తిరుగుతుందా? మరి మక్క చెప్పాలి పేరు. వాత్సల్య, అర్థమైందా? సో వాత్సల్య అంటే ఏంది? స్నేహము, లేకపోతే కనికరము, ప్రేమ, ఇలాంటి మాటలు కూడా వస్తాయి. అయితే ప్రాముఖ్యంగా వాత్సల్యం అంటే స్నేహం అనే పదం వస్తుంది. సో భవిష్యత్ దినములో దేవుడు ఆ బిడ్డను అలాగా తన వాత్సల్యత చేత నింపి, ఆ వాత్సల్యత ఇంటిల్లి పాదందరికి కూడా అక్కడ రాయబడిన పదం అదే, నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగుము. సో దేవుని యొక్క వాత్సల్యతను బట్టి ఆయన మీ తట్టు ఏం చేస్తాడట? ఎప్పుడు? మీరు ఆయన తట్టు తిరిగితే. సో దేవుడు ఇష్టపడుతున్నాడు, నా వాత్సల్య బాహుళ్యను బట్టి నేను నీ తట్టు తిరగటానికి ఇష్టపడుతున్నా. సో ఈ రాత్రి ఆ పసిబిడ్డను చూసినప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఆ పదం. సో భవిష్యత్ దినములలో దేవుని యొక్క వాత్సల్యతలోను, అలాగనే మనుషుల దేవుని వాత్సల్యతలోను, ఆ స్నేహములోను, ప్రియమైన కుటుంబము కూడా అలాగా కనుక చక్కగా ఎదుగుతూ ఆ నిత్యమైన రాజ్యమునకు సంసిద్ధపరచబడాలని ఆశ. అన్నం కూడా ఉందా? సరే రండి, తీసుకురండి, ఎత్తుకొని రండి.
మీరు లేచావా నిద్ర? సరే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మా నమ్మదగిన దేవానికే స్తుతులు స్తోత్రాలు. మరి కెజ్యాను అలాగనే వనస్సును ప్రేమించి వారికి ఇచ్చిన పాప మరి ఏదైనా నామకరణం కూడా చేయడానికి సహాయపడుతూ వచ్చారు. నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి దేవుడు ప్రభదేవ వారి తట్టు తిరిగాడని రాయబడిన మాట ఉంది. కాబట్టి ఆ నామకరణం వాత్సల్య, ఆ విధముగా స్నేహము చేసేవాడవు, అలానే వాత్సల్యతను కనికరము చూపించే దేవుడు. అలాంటి చక్కని నామకరణం చేయబడిన ఈ బిడ్డ మరి కుటుంబానికి అలాగ ఉండటానికి కొరకే సహాయం చేయండి. మరి సమయంలో బిడ్డకు ప్రభదేవ ఆహారమును నాకిస్తుండగా మీరు దీవించండి. ప్రభదేవ బిడ్డకు ఆరోగ్యకరముగా బిడ్డను ఎదిగింప చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అమూల్యమైన చక్కని సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ చేయబడిన కొద్ది చిన్న పరిచయం మీరు ముద్రించండి. నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సరే నేను చివరి ప్రార్థన చేస్తాను. రండి, చివరి ప్రార్థన చేస్తున్నా చేస్తారు కానీ. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక నుండి సహవాసం ఇక్కడ చేయని మనకును సర్వలోకం చేయని తన బిడ్డలకును ప్రత్యేకంగా చిన్న బిడ్డ వాత్సల్యకును ఇంటి వారికి సర్వకాలము తోడే ఉండును గాక, ఆమేన్. మీ అందరికి వందనాలు. తిరిగి రేపు రాత్రికి మందిరంలో కూడుకుంటాం. ఏం చాలా కాముగా ఉంది మీకు మనవరాలు. కొంతమంది ఏడ్చి గందరగోళం చేస్తారు. పైలట్ ఏరా ఎవరు ఎవరు ఎంతమంది వచ్చారు చూసావా నీకు? అంకుళ్ళు, ఆంటీలు, అక్కాళ్ళు. పైలట్ పెట్టండి, కొంచెం ఒక్కొక్క మెతుకు పెట్టండి, అది జలుబు చేస్తాం మళ్ళీ.